ఎస్పెషలీ ఆడపిల్లల విషయంలో ఏంటంటే ఎర్లీగా ఈ పిల్లలు మెచ్యూర్ అవ్వటము, దాని వలన తర్వాత హార్మోన్ ఇంబ్యాలెన్సెస్ రావటము, పీసీఓడి లాంటి సమస్యలు రావడము నెమ్మది. రేపొద్దున వెన్ దే వాంట్ టు హ్యావ్ చిల్డ్రన్ అండ్ ఆల్ అప్పుడు కూడా కాంప్లికేషన్స్ వచ్చే ఛాన్స్ పెరుగుతుంది. ఐ వోంట్ సే డెఫినెట్గా అందరికీ ఉంటుంది అట్లా అని కాదు, గ్రోత్ కాంప్రమైజ్ అవుతుంది కొంతవరకు. సో ఈ ఇష్యూస్ అన్నీ ఉంటాయన్నమాట. సో వన్ ఎండ్ ఈజ్ ఒబెసిటీ, టీన్స్లో కూడా ఒబెసిటీ ఉంటుంది, ద అదర్ ఎండ్ ఈజ్ దిస్. విమెన్ విషయంలో ప్రత్యేకించి ప్రోటీన్ రిక్వైర్మెంట్ అయితే మీట్ అవ్వాలి. అకేషనల్ క్రేవింగ్ వచ్చినప్పుడు కొంత డార్క్ చాక్లెట్ తీసుకోవటం, అప్పటి వరకు ఫాలో అయిన లైఫ్ స్టైల్ వలన వాళ్ళకు ఆల్రెడీ ఒబెసిటీ వచ్చింది అనుకోండి, కేవలం డైట్ ద్వారా అంటే తగ్గుతారు. కానీ మెనోపాజ్ సిమ్టమ్స్ స్టార్ట్ అయ్యే ముందే దాదాపు ఒక 5-6 ఇయర్స్ ముందు నుంచే. వెల్కమ్ లహరి గారు. హాయ్ అండి. థ్యాంక్ యూ ఈరోజు మీ టైం మాకు ఇచ్చినందుకు. అండ్ మీరు రెగ్యులర్గా చూసే విమెన్లో ఈ డైట్ అవేర్నెస్ ఎంతవరకు ఉంటుందండి? బ్యాలెన్స్ డైట్ గురించి వాళ్ళకి ఐడియా ఉంటుందంటారా? బికాస్ ఆఫ్ ద ప్రొఫెషన్ ఆటోమేటికలీ వచ్చేవాళ్ళు కొంత ఐడియాతో లేకపోతే కనీసం తెలుసుకుందాం అనే ఇంట్రెస్ట్తో వస్తారండి, ఎస్పెషలీ విమెన్. కాకపోతే చాలాసార్లు నేను చూసింది ఏంటంటే వచ్చే ఆడవాళ్ళలో కూడా మోర్ దెన్ 70% ఈధర్ వాళ్ళ హస్బెండ్ కానీ ఎవరైనా ఫ్యామిలీ మెంబర్ హెల్త్ గురించి కానీ, లేదంటే వాళ్ళంతటి వాళ్ళకి ఇమీడియట్గా ఏమైనా వెయిట్ లాస్ కావాలంటేనో, ఈ 2 కేటగిరీసే కొంచెం ఎక్కువ చూస్తూ ఉంటానండి. వాళ్ళంతటి వాళ్ళు జనరల్గా ఇప్పుడు నాకు ఏ సమస్యలు లేవు కానీ నేను హెల్తీగా ఉండాలి అనుకుంటున్నాను, దానికోసం నేను ఏం చేయాలి అనేది అయితే మగవాళ్ళు నేను చూశాను. అది అలాంటి క్వశ్చన్స్ అడగడం కానీ, ఆ ఇంట్రెస్ట్ తీసుకొని తెలుసుకుందామని, లేకపోతే ఆ రకంగా లైఫ్ స్టైల్ మాడిఫై చేసుకుందామనే ఇంట్రెస్ట్ వాళ్ళలో చూశాను. కానీ ఆడవాళ్ళలో కొంచెం తక్కువ నా దగ్గరికి ఆ క్వశ్చన్స్తో వచ్చేవాళ్ళు. కాకపోతే నా ఎస్టిమేషన్ ఏంటంటే అంత బాగానే ఉన్నప్పుడు అసలు దాని మీదకి ధ్యాస కూడా వెళ్ళదు కదా అని అనుకుంటాను, అంతవరకే తప్ప నాట్ దట్ విమెన్ ఆర్ డిస్ఇంట్రెస్టెడ్ అనో ఏదో కాదు, ఏదైనా ఇబ్బంది కలిగితే అప్పుడు చూద్దాంలే అని వదిలేస్తున్నారు. ఎగ్జాక్ట్లీ, అది ఇంట్లో వాళ్ళ హెల్త్ గురించి వస్తారు, అది ఫస్ట్. ఎగ్జాక్ట్లీ. సో అండ్ ఈ ఎర్లీ మెన్స్ట్రుయేషన్ ఉంది కదండి, అది రాకుండా మనం ఫుడ్తో ఏమైనా కంట్రోల్ చేయొచ్చా? అంటే ఈ మధ్య పిల్లలు 7 ఇయర్స్కో లేదంటే 9 ఇయర్స్కో వాళ్ళ ఫస్ట్ మెన్స్ట్రుయేషన్ స్టార్ట్ అయిపోతుంది కదా, మనం ఫుడ్స్తో ఏదైనా కంట్రోల్ చేయొచ్చా అండి? అంటే దానికి ఉన్న కారణాన్ని బట్టి లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్తో డెఫినెట్లీ కొంతవరకు అయితే రెగ్యులేట్ చేయొచ్చండి. పూర్తిగా కంట్రోల్ అనేది చెప్పలేం. కానీ ఇవాళ రేపు చూస్తే 7 ఇయర్స్ ఈజ్ టూ యంగ్, కానీ ఐ థింక్ 9-10 ఇయర్స్ హ్యాస్ బికమ్ అ లాట్ మోర్ కామన్. 8 to 10 ఇయర్స్ మధ్యలో ఐ థింక్ హ్యాస్ బికమ్ లాట్ మోర్ కామన్. దీనికి రకరకాల కారణాలండి. ఎనీ లైక్ గైనకాలజిస్ట్ వాళ్ళు అయినా సరే దే విల్ హ్యావ్ బెటర్ ఐడియా అబౌట్ ద రీజన్స్. కాకపోతే నాకు తెలిసినంతలో కొంతవరకు కారణాలు ఏంటంటే ఎక్సెసివ్ బాడీ ఫ్యాట్ ఉండటం ఒకటి. అంటే చిన్నప్పటి నుంచి కూడా కొంచెం బొద్దుగా ఉన్న పిల్లలు కొద్దిగా ఎర్లీ మెనర్కి అటైన్ అవ్వడం అనేది జరుగుతోంది. అండ్ 2 వచ్చేసి హార్మోన్స్ అనేది సెక్రీట్ అవ్వడానికి, స్టిమ్యులేట్ అవ్వడానికి ఎక్సెసివ్ ఎక్స్పోజర్ టు ఫాస్ట్ ఫుడ్ కానీ, రకరకాల మైక్రోప్లాస్టిక్స్ కానీ, ఇట్లాంటివన్నీ హార్మోన్ డిస్రప్టర్స్గా పనిచేసి దాని వలన కూడా ఇంపాక్ట్ చూపిస్తోంది అనేది కొన్ని స్టడీస్ చూపిస్తున్నాయి. బట్ ఐ వోంట్ సే 100% అదే కారణము, ప్లాస్టిక్స్ మూలానే ఇలా అయిపోతుంది అని కాదు, కానీ ఎంతో కొంత కారణం అయితే దాని వలన కూడా ఉంటుంది. సో ఆ రెండిటి విషయాల్లో మనం ఏమైనా కొంత జాగ్రత్త తీసుకోగలిగితే డెఫినెట్గా ఈ సమస్యను ఎదుర్కోవడానికి అవకాశం ఉంటుంది. సో ఈ బాడీ ఫ్యాట్, హై బాడీ ఫ్యాట్ని కంట్రోల్ చేయటము, అట్లాగే ఈ ఫుడ్స్ ద్వారా వచ్చేటువంటి హార్మోన్ డిస్రప్టర్స్ని కొంత రెగ్యులేట్ చేసుకోవటం. ఓకే, దట్స్ గుడ్.
సో ఇప్పుడు అయితే ఎర్లీ మెనార్కీ రాకుండా ఫ్యాట్ ఎలా కట్ చేయొచ్చు అంటారు? ఎందుకంటే చిన్న పిల్లలకి వాళ్ళు తిన్నవి మనం పెడతా ఉంటాం కదా! ఒకవేళ కట్ చేస్తే ప్రోటీన్ సరిగ్గా వెళ్ళదేమో, పిల్లలు ఎదగరేమో అని మనకి భయం వేస్తుంటుంది. సో మేము ఎలా పెట్టొచ్చు అంటారైతే? ఇట్స్ అ గుడ్ క్వెషన్ అండి. పిల్లల విషయానికి వచ్చేటప్పటికి ఆ బ్యాలెన్స్ ఎలా మెయింటైన్ చేయాలి? దిస్ ఈజ్ ఆల్సో డెఫినెట్లీ వన్ ఆఫ్ ద క్వెషన్స్. చాలామంది మదర్స్‌కి క్వెషన్ ఉంటుంది. సరిగా పెట్టకపోతేనేమో గ్రోత్ బాగుండదు. రైట్. అంటే గ్రోత్ ఎక్కడ కాంప్రమైజ్ అవుతుందో అనేటువంటిది దీనికి రకరకాల ఫ్యాక్టర్స్ ఉన్నాయన్నమాట. ఒకటి సరిగా పెట్టకపోతే గ్రోత్ కాంప్రమైజ్ అవుతుందేమో. రైట్. 2 వచ్చేసి ఎలాంటి ఫుడ్ ఇవ్వాలో తెలియదు. అది కూడా ఏ క్వాంటిటీస్లో ఇవ్వాలో తెలియదు. 3 పిల్లలు పిక్కీ ఈటర్స్ అవ్వటం మూలాన వాళ్ళు ఏం తింటే అదే ఏదో ఒకటి కనీసం ఇదన్నా తింటున్నారు కదా, ఇదే కొంచెం ఎక్కువ పెడదాంలే అని. ఈ 3 ఫ్యాక్టర్స్ మూలాన కొంచెం బాడీ ఫ్యాట్ కంట్రోల్ చేయటము అనేది ఎలా అని. ఇంకొక అడిషనల్ ఇష్యూ ఏంటంటే ఇక్కడ పిల్లలు బొద్దుగా ఉన్నా పర్లేదు అనేది మన ఆ సోషల్ దీంట్లో ఒక పార్ట్ అయిపోయింది. అందరూ కూడా కమ్యూనిటీలో ఎట్లా చూసినా కానీ పిల్లలంటే బొద్దుగానే ఉండాలి. ఇప్పుడే లేకపోతే ఎవరైనా పిల్లలు యాక్టివ్గా కొంచెం లీన్గా కనిపించారనుకోండి, అదేంటి ఆ పిల్లలు అసలు సరిగా తినరు అనుకుంటా, ఎప్పుడు చూసినా అలా తినరన్నా పర్లేదు సరిగా పెట్టట్లేదు. సరే, ఎగ్జాక్ట్లీ, యా, సరిగా పెట్టరు అనుకుంటా, నీరసంగా ఉంటారు. నీరసంగా ఉండరు నిజానికి ఆ పిల్లలు, యాక్టివ్ ఉంటారు చాలా, కానీ బొద్దుగా అట్లా ఉండరు అనమాట. సో పిల్లలు ఒకటి వాళ్ళ శరీరం తీరు ఒక్కొక్కరిది ఒక్కొక్కలా ఉంటుందండి. అపిటైట్ అంటే వాళ్ళ ఫుడ్ మీద ఇంట్రెస్ట్ కానీ ఆకలి కానీ రకరకాలుగా ఉంటుంది. అయితే చాలాసార్లు చూస్తే మనం ఈ బాగా బొద్దుగా నుంచి బియాండ్ ఉంటారు కొంతమంది పిల్లలు. వాళ్ళ డయటరీ హ్యాబిట్స్ అంటే వాళ్ళ ఆహారపు అలవాట్లు చూసినట్టయితే ఎక్కువగా ఫోర్స్ ఫీడింగ్ అనేది ఉంటుంది. కొంత అంటే బలవంతాన టైం అయింది కాబట్టి వాళ్ళ ఆకలితో సంబంధం లేకుండా వాళ్ళు తింటానన్నా తినకపోయినా ఏదో ఒకటి పెట్టడము. సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఎక్కడో బయటకు వెళ్ళి వచ్చారనుకోండి, వాళ్ళు స్నాక్ తిన్నారు, బయటకు వెళ్ళినప్పుడు స్నాక్ తిన్నారు కాబట్టి వాళ్ళకి ఆకలి ఉండదు, కానీ ఇంటికి వచ్చిన తర్వాత కూడా అయినా సరే ఇది డిన్నర్ టైం కాబట్టి డిన్నర్ టైంలో డిన్నర్ వెళ్ళాలి అని చెప్పి బలవంతాన పెడతారు. అయితే ఇది తప్పు రైటు అని కూడా నేను చెప్పనండి, ఎందుకంటే బయట తిన్నది డెఫినెట్గా జంక్ ఫుడ్ అయి ఉంటుంది. సో నిజానికి వాళ్ళకి క్యాలరీస్ వస్తాయి బట్ న్యూట్రిషన్ రాదు. ఎగ్జాక్ట్లీ, విటమిన్స్ మినరల్స్ రావు. దానికోసమని ఇంట్లో వండిన ఫుడ్ కొంచెం అన్నా తినాలి కదా అంటారు. సో ఐ సపోర్ట్ ద మదర్స్ ఆల్సో దేర్. అలాంటప్పుడు ఏంటంటే ప్లానింగ్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఒక సెట్ డేస్ కానీ సెట్ అకేషన్స్ కానీ పెట్టుకొని ఆ టైంలో ఆ అకేషన్స్లో మాత్రమే పిల్లలకి జంక్ ఫుడ్ అని కాదు కానీ కొంచెం స్పెషల్ ఫుడ్ లాగా ఏదైనా అనేది బయట నుంచి తీసుకొచ్చేటువంటి ఫుడ్ని అలా రెగ్యులేట్ చేయటం అనేది చాలా అవసరం అండి. రెగ్యులేట్ చేయడం మంచిది అని కూడా చెప్పట్లేదు, అది చేయటం అవసరము. లేకపోతే ఫ్యూచర్లో ఇదే పిల్లల హెల్త్ చాలా పాడయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఎస్పెషలీ ఆడపిల్లల విషయంలో ఏంటంటే ఎర్లీగా ఈ పిల్లలు మెచ్యూర్ అవ్వటము, దాని వలన తర్వాత హార్మోన్ ఇంబ్యాలెన్సెస్ రావటము, పీసీఓడి లాంటి సమస్యలు రావడము నెమ్మదిగా, ఇవన్నీ కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇంకొకటి ఫుడ్ సరిగ్గా ఎలాంటి ఫుడ్ పెట్టడము, ఎలాంటిది పెట్టకపోవటము, ఇలాంటి క్వశ్చన్స్ ఉన్నాయి కదా. తీసుకునేటువంటి ఫుడ్లో ప్రోటీన్ తగినంత లేకపోవడం వలన వాళ్ళకి సెటైటీ అనేది ఉండదు, అంటే ఆకలి తీరినట్టు ఉండదు. సో ఇంకా ఎక్స్ట్రాగా ఇంకా రైస్ లేకపోతే ఇంకా ఏదైనా ఫ్రెంచ్ ఫ్రైస్ కానీ పాప్కార్న్ కానీ ఇంకేదైనా కానీ జంక్ ఫుడ్ లాంటిది, లేదా ఇంట్లోనే స్నాక్స్ బిస్కెట్స్ లాంటివి, ఇంట్లో తయారు చేసినటువంటి స్వీట్స్ అయినా సరే, షుగర్తో కానీ బెల్లంతో కానీ ఏదైనా సరే అలాంటి స్వీట్స్ కానీ ఈ స్నాక్ ఫుడ్స్ ఇట్లాంటివన్నీ ఎక్స్ట్రా వెళ్తూ ఉంటాయి. సో క్యాలరీస్ పరంగా నిజంగానే చాలా క్యాలరీస్ వస్తాయి, తగినంత ప్రోటీన్ రాదు. సో ఈ పిల్లలు టాల్ అవ్వటం కూడా తగ్గిపోతుంది, ఆగిపోతుంది, వాళ్ళ హైట్ స్టంట్ అయిపోతుంది కానీ బరువు పెరిగిపోతూ ఉంటారు, బాడీ ఫ్యాట్ పర్సంటేజ్ అనేది పెరిగిపోతూ ఉంటుంది. సో తప్పనిసరిగా పిల్లల డయట్లో తగినంత ప్రోటీన్ ఇచ్చేటువంటి ఆహారం ఉండేలాగా చూసుకోవాలి. అట్లాగే వాళ్ళ యాక్టివిటీ లెవెల్స్ ఒకటి ఎక్కువ ఉండేలాగా చూసుకోవాలి. తీసుకున్న ఆహారం ఒక పక్కన అండి, ఫిజికల్ యాక్టివిటీ ఒక పక్కన. పిల్లలకి ఫిజికల్ యాక్టివిటీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది గ్రోత్ అంటే కేవలం ఫిజికల్ గ్రోత్ మాత్రమే కాదండి, మెంటల్ గ్రోత్, ఎమోషనల్ గ్రోత్కి కూడా ఆ సోషల్గా ఫిజికల్ యాక్టివిటీలో పాల్గొనటము, అన్ని ఆటలు ఆడటము, మిగతా పిల్లలతో కలిపి ఆ ఏజ్ గ్రూప్ పిల్లలతో కలిపి ఆటలు ఆడుకోవడం కానీ, అది స్కూల్లో కానివ్వండి, ఇంటికి వచ్చిన తర్వాత కానివ్వండి, అవి చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ దేర్ లైఫ్ అన్నమాట. సో ఖచ్చితంగా
ఆ ఆటలు అనేది, ఫిజికల్ యాక్టివిటీ అనేది వాళ్ళ లైఫ్ స్టైల్లో భాగం అయ్యేలాగా చూడాలి. అండ్ ఫిజికల్ యాక్టివిటీ అనగానే మా పిల్లలు డాన్స్కి వెళ్తున్నారు, లేకపోతే కరాటేకి వెళ్తున్నారు. ఆడపిల్లలు చాలామంది ఈ మధ్య అన్నీ చేస్తున్నారు. ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ చేస్తున్నప్పుడు అవి సరిపోతాయి కదా, అది 1 గంట చేసి వస్తున్నారు, అది సరిపోతుంది కదా అనుకుంటారు. అది కొంతవరకు సరిపోతుందండి. కానీ అన్సూపర్వైజ్డ్ లేకపోతే అన్స్ట్రక్చర్డ్ ప్లే టైం అనేది కూడా ఇంపార్టెంటే. అండ్ ముఖ్యంగా ఆడపిల్ల విషయానికి వచ్చేప్పటికి ఒక దగ్గర కూర్చోలేదనుకోండి, ఇంటికి వచ్చిన తర్వాత కూడా వాళ్ళు అటు ఇటు పరిగెడుతున్నారు, ఇంట్లో ఏదో తీస్తున్నారు, కిందేస్తున్నారు, లేకపోతే జస్ట్ నాట్ సిట్టింగ్ స్టేబుల్ అనుకోండి, కుదురుగా కూర్చోలేవా, అటు ఇటు కదులుతూ ఉంటావని. ఈ కూర్చోకుండా అటు ఇటు కదులుతూ ఉండటం అనేది కూడా ఇట్ కీప్స్ దేర్ మెటబాలిక్ రేట్ అప్ అండ్ బరువు కానీ లేకపోతే వాళ్ళ బాడీ ఫ్యాట్ పర్సంటేజ్ పెరగకుండా ఉండటానికి కూడా అది హెల్ప్ చేస్తుంది అనమాట. సో ఇప్పుడు ఏంటంటే అడల్ట్స్కి కూడా పెద్దవాళ్ళకి కూడా మెయిన్లీ వెయిట్ మేనేజ్మెంట్లో వన్ ఆఫ్ ద థింగ్స్ ఈజ్ కంటిన్యూస్గా మూమెంట్ ఉండాలంటారు. చిన్నప్పటి నుంచి మీరు కదలద్దు స్కూల్లో అంతా కూర్చొనే ఉంటారు కదా, ఇంటికి వచ్చిన తర్వాత కూడా కదలకుండా ఒక దగ్గర కూర్చోబెట్టేస్తే అసలు ఆ రోజువారీ కదలిక అనేది మనం బాగా తగ్గించేసిన వాళ్ళం అవుతాం. సో అది కాకుండా కొంత మూమెంట్ అనేది ఎంకరేజ్ చేయాలి. అంటే ఇంటి ఎన్వైరన్మెంట్ డిస్టర్బ్ అవ్వకుండా వాళ్ళకి కొంత మూమెంట్ అనేది అలవాటు చేయటం, కొంత బౌండరీస్ సెట్ చేయటం, ఇవన్నీ కూడా స్లోగా జరిగే పనులండి. ఓవర్ నైట్ ఏం జరిగిపోతాయి, చాలా ఈజీ చేసేయండి అనట్లేదు. కష్టం ఉంటుంది, కానీ ప్రయత్నం చేస్తే ఫలితం కూడా ఉంటుంది. సో ఆడపిల్లల వెయిట్ విషయంలో ఈ రకంగా జాగ్రత్తలు తీసుకోవచ్చు. ఓకే. అండ్ మనం పిల్లలకి పాలు ఇస్తాం కదండి చిన్నప్పుడు, అవి ఒట్టి పాలు మంచిది అంటారా, లేదంటే హార్లిక్స్, బోర్న్విటా, బూస్ట్ ఇవి మిక్స్ చేసి ఇవ్వడం వల్ల బెటర్? పాలు డెఫినెట్లీ న్యూట్రిషియస్ అండి. అయితే డిఫరెంట్ సోర్సెస్ని బట్టి, అంటే ఎక్కడి నుంచి వస్తున్నాయి, కల్తీ లేని పాలేనా, లేకపోతే ఆ పాలలో ఫ్యాట్ పర్సంటేజ్ ఎంత ఉంది, వెన్న తీసిన పాలా, లేకపోతే ఇంట్లో వచ్చిన తర్వాత అయినా ఆ క్రీమ్ రిమూవ్ చేసి ఇస్తున్నారా, వీటన్నిటిని బట్టి కూడా దాంట్లో ఉండేటువంటి పోషకాలు ఎంత ఉన్నాయి అనేది అది మారుతుంది అనమాట. చాలా వరకు ఏమీ యాడ్ చేయకుండా ఇవ్వడం అన్నిటికంటే బెస్ట్ ఇన్ ఎనీ కేస్. ఏమీ యాడ్ చేయకుండా అంటే కొంతమంది ఉంటారు, నా దగ్గరికి వచ్చిన ఎగ్జాంపుల్సే అనమాట. ఏం లేదండి మా పిల్లలు అలాగే తాగేస్తారు పాలు అంటే, పౌడర్ ఏం యాడ్ చేయరా అండి, లేదండి మరి ఏ టైంకైనా ఇవ్వచ్చు కదండి అంటే, చక్కెర లేకుండా మాత్రం తాగరండి. సో చక్కెర యాడ్ చేయడం అనేది, పంచదార, చక్కెర, బెల్లము ఏదైనా ఈ తీపి పదార్థం ఏదైనా ఒకటి యాడ్ చేయటం అనే దాన్ని వాళ్ళు అసలు ఏమైనా యాడ్ చేయడం కింద కౌంట్ చేయట్లేదు. సో ప్లెయిన్గా పాలు తాగడం అంటే ఏదో ఫ్లేవర్ లేకుండా, ఫ్లేవర్ని ఇచ్చేటువంటి పౌడర్స్ లేకుండా తాగటం అనుకుంటున్నారు తప్ప, ఈ స్వీట్నర్ అంటే తీయగా ఆ పాలకి న్యాచురల్గా ఉన్నటువంటి స్వీట్నెస్ని ఇంకా పెంచేటువంటివి యాడ్ చేయకుండా తాగడం అనుకోవట్లేదు. అలా ఏమీ యాడ్ చేయకుండా ప్లెయిన్ మిల్క్ రోజు 1 కప్కి మించకుండా డెఫినెట్గా పిల్లలందరికీ ఇవ్వచ్చండి. దానివల్ల ఏమీ సడన్గా వాళ్ళు బరువు పెరిగిపోవటాలు ఇవన్నీ ఉండవు. జనరల్గా ఎప్పుడు చూసినా కానీ మోస్ట్ ఆఫ్ ద కిడ్స్ బరువు పెరిగిన వాళ్ళు పాలు తాగడం వలన, పెరుగు తినడం వలన బరువు పెరగరండి. మిగతా జంక్ ఫుడ్ విషయంలో కానీ, మిగతా ఎక్సెసివ్ రైస్ కన్జంప్షన్ కానీ, అలాంటి వాటి విషయాల్లో కంట్రోల్ లేకపోవటం మూలాన, అలాంటి వాటి విషయాల్లో పేరెంట్స్ సరిగా క్వాంటిటీ సెట్ చేయకపోవటం మూలాన దానివల్ల ఉంటుంది తప్ప పాలు పెరుగుతో ప్రాబ్లం లేదు. రోజుకి కనీసం 2 to 3 కప్స్ వరకు తీసుకోవచ్చండి పిల్లలకి. సో ఇప్పుడు పాలల్లో ఈ మధ్య ఈ బఫెలోస్కి అది ఆక్సిటోసిన్ ఇంజెక్షన్స్ ఇవ్వడం వల్ల పాలల్లో కూడా హార్మోన్స్ ఉన్నాయంటున్నారు కదండి, దానివల్ల కూడా ఎర్లీ మెనార్కీ వస్తుందంటారా పిల్లలకి? థియరిటికల్గా అయితే వస్తుంది అని అనుకోవచ్చండి, కానీ ఇట్ డిపెండ్స్ ఆన్ అసలు ఎంత హార్మోన్ ఇస్తున్నారు, ఏ క్వాంటిటీలో ఇస్తున్నారు, అందులో ఎంత పాలలోకి ట్రాన్స్ఫర్ అవుతుంది. అండ్ ఈ హార్మోన్స్ ఏవైతే ఉన్నాయో, ఆక్సిటోసిన్ కానివ్వండి, లేకపోతే కొన్ని రకాల యాంటీబయాటిక్స్ విషయంలో కూడా పాల గురించి కొంచెం భయం ఉంటుందన్నమాట. సో ఇన్ఫెక్షన్స్, వాటికి పశువులకి ఇన్ఫెక్షన్స్ వస్తే అవి తగ్గడానికి ఎక్కువ యాంటీబయాటిక్స్ ఇచ్చేయటం వలన ఆ పాల ద్వారా కూడా యాంటీబయాటిక్స్ రావటము, ఈ ఆక్సిటోసిన్ లాంటి హార్మోన్స్ వీళ్ళ డైట్లో చేరటం వలన ఎర్లీ మెనార్కీ, అట్లాగే యాంటీబయాటిక్స్ అనేవి కూడా హార్మోన్ డిస్రప్టర్స్గా పనిచేయటము, ఈ కారణాల వలన కూడా కొంచెం ఎర్లీగా మెచ్యూర్ కావటము అనేది జరుగుతోంది అని. అయితే ఈ ఆక్సిటోసిన్ కానీ, యాంటీబయాటిక్స్ కానీ ఇవన్నీ కూడా పాలు పచ్చిగా తీసుకోకుండా, అంటే కాయకుండా, పాస్చరైజ్ చేయకుండా కాకుండా హీట్ చేసి తీసుకున్నప్పుడు అట్ హై టెంపరేచర్ 70 degrees దాటిన తర్వాత ఇవన్నీ కూడా ఇనాక్టివేట్ అయిపోతాయండి.
మోస్ట్ ఆఫ్ దీస్ హార్మోన్స్ కానీ యాంటీబయాటిక్స్ కానీ హై టెంపరేచర్ సస్టైన్ అవ్వవు. సో ఎక్కడైనా రెసిడ్యూ ఉన్నా కానీ లెస్ దెన్ 0.1% ఉంటుంది. సో దాని వలన ఇది రాదు నిజానికి. సో మనం ఏం చేస్తున్నామంటే వీలున్నంత తేలికైన కారణాన్ని వెతుక్కుంటున్నాం. ఓ పాల వలన ఇలా అయిపోయింది అంటే పాలు పక్కన పెట్టేస్తే మనం రెస్పాన్సిబిలిటీ తీసుకోక్కర్లేదు కదా. మిగతా విషయాలన్నిట్లోనూ వాళ్ళు ఎంత తింటున్నారు, టైంకి తింటున్నారా, ఫిజికల్ యాక్టివిటీ ఎలా ఉంది, ఎలాంటి ఫుడ్ తింటున్నారు, వీటన్నిటి గురించి ఏం అసలు ఆలోచించక్కర్లేదు. ఆ పాల వల్లనే అయ్యింది. సో యూ కెన్ జస్ట్ పుట్ ద బ్లేమ్ ఆన్ సంథింగ్ వెరీ ఈజీ అండ్ దాన్ని పక్కకు పెట్టేయచ్చు. బట్ దట్ ఈస్ నాట్ రైట్ అండి. ఎక్సెసివ్గా తీసుకుంటే నిజానికి వాళ్ళు పాలు తప్ప ఇంకేం తినకుండా పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఒక 2 లీటర్లు పాలు పెరుగు ఇంతవరకే తీసుకుంటే అప్పుడు కూడా నిజానికి అంత హార్మోన్ లెవెల్స్ బాగా ఎక్కువ వచ్చేసే ఛాన్స్ లేదు. కానీ అంత ఎక్కువ తీసుకుంటే ఏ ఫుడ్స్ అయితే అవాయిడ్ చేస్తున్నారో దాని వలన వచ్చే నష్టాలు వస్తాయి అంతే. అంతేగాని ఎక్సెసివ్గా తీసుకోవటం మూలాన కాదు. సో బ్యాలెన్స్డ్ క్వాంటిటీలో 2 cups వరకు కూడా డైరీ ప్రోడక్ట్స్ తీసుకుంటే కూడా అది కూడా కాచినటువంటివి. ఇప్పుడు పెరుగు చేయాలంటే కూడా పెరుగు ఇంట్లో తోడుపెట్టినా బయట కొన్నదైనా సరే పాస్చరైజ్డ్ మిల్క్ నుంచి చేస్తారు. పాస్చరైజేషన్ ఆ టెంపరేచర్స్కి వేడి చేసినప్పుడు ఇవన్నీ కూడా ఇనాక్టివేట్ అవుతాయి. కేవలం ఈ హార్మోన్స్ యాంటీబయాటిక్స్ వరకే కాదండి, పాలలో ఉండేటువంటి కొన్ని రకాల హానికారక సూక్ష్మజీవులు అవి ఏవైతే మనకి కొన్ని రకాల డిసీజెస్ వచ్చేందుకు కారణమవుతాయో అవన్నీ కూడా ఇనాక్టివేట్ అవుతాయి. సో తప్పనిసరిగా పాలని వేడి చేసి అంటే బాయిల్ చేసి మరిగించి తీసుకున్నప్పుడు ఈ రిస్క్స్ అన్నీ తగ్గుతాయి. సో పిల్లలకి ఇచ్చేటప్పుడు మీరేమీ ఆలోచించక్కర్లేదు. అండ్ వాళ్ళ హార్మోన్స్ డిస్టర్బ్ అవ్వకుండా బ్యాలెన్స్డ్గా ఉండాలంటే ఏం ఫుడ్ పెడితే బెటర్ అంటారండి? బ్యాలెన్స్ డయట్ అనేది ఇవ్వాలండి పిల్లలకి. సో బ్యాలెన్స్ డయట్లో భాగంగా ప్లాంట్ బేస్డ్ ఫుడ్స్ అండ్ ఇంట్లో సిచ్యువేషన్ని బట్టి కొంత యానిమల్ బేస్డ్ ఫుడ్స్ కూడా ఇంక్లూడ్ చేసుకుంటే అన్ని రకాల న్యూట్రియంట్స్, అవసరమైన న్యూట్రియంట్స్ అన్నీ వస్తాయి. మెయిన్లీ పిల్లలకి ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ ఇవ్వాలి. ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ అంటే యానిమల్ బేస్డ్ ఫుడ్స్లో తీసుకుంటే పీరియాడికలీ చికెన్ కానీ, ఫిష్ కానీ, ఎగ్స్ కానీ ఇట్లాంటివి ఇవ్వటం అనేది మంచి పద్ధతే. అయితే చికెన్, ఫిష్, ఎగ్స్, చికెన్, ఫిష్ ఎస్పెషలీ మా వాళ్ళు బాగా డీప్ ఫ్రై చేసిన చికెన్ అయితేనే తింటారు, లేకపోతే చికెన్ పకోడీ లాగానే తింటారు, ఫిష్ ఫ్రై చేస్తేనే తింటారు. ఇలా కాకుండా తక్కువ ఆయిల్ వేసి కుక్ చేసినటువంటివి, లేకపోతే ఇంట్లో హెల్దీగా ప్రిపేర్ చేసినటువంటివి, ఎంతసేపు నూనెలో వేసి తీసిన ఏంటంటే మీరు ప్రోటీన్ ఇస్తున్నారు కరెక్టే, చికెన్లో ప్రోటీన్ ఎక్కడికి పోవట్లేదు, డీప్ ఫ్రై చేయటం వలన ప్రోటీన్ ఎక్కడికో పోతుందని కాదు, కానీ అన్నెసరీగా దానికి ఎక్స్ట్రా క్యాలరీస్ అనేవి యాడ్ అవుతున్నాయి. సో అది అవాయిడ్ చేయటం ఒకటి ఇంపార్టెంట్. ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ అనేది యానిమల్ బేస్డ్ అయితే ఇవి. ఎగ్స్ నన్ను అడిగితే మీరు ఇంట్లో తిన్నా తినకపోయినా పిల్లలకి ప్రతిరోజు ఒక ఎగ్ అప్ టు 8 year oldsకి అయితే వారానికి కనీసం 4 నుంచి 5 గుడ్లు పెట్టడం వలన వాళ్ళ ఓవరాల్ బాడీ డెవలప్మెంటే కాదు బ్రెయిన్ డెవలప్మెంట్కి కూడా చాలా యూజెస్ ఉన్నాయని చాలా రీసెర్చ్ స్టడీస్ ఉన్నాయండి. సో కొంచెం మనం పద్ధతులు అడ్జస్ట్ చేసుకొని చేయగలిగితే దట్ ఈస్ వన్ గుడ్ ఎడిషన్ దట్ ఐ వుడ్ లైక్ టు రికమెండ్. ఎగ్, హోల్ ఎగ్ అండి. అంటే బలవంతాన బాయిల్ చేసి పెట్టాలి, వాళ్ళు తిన్నా తినకపోయినా అని కాదు. ఆమ్లెట్ లాగా పెడితే ఇష్టపడతారు అనుకుంటే అలా పెట్టచ్చు, లేకపోతే పొరట్లాగా వెజిటబుల్స్తో పాటు అట్లా. ఈ ప్రోటీన్ పెట్టినప్పుడు దీంతో పాటు తగినంత ఫైబర్ కూడా వెళ్ళాలి. మోస్ట్ ఆఫ్ ద హౌస్ హోల్డ్స్ సండేస్ వచ్చినాయి అంటే చికెన్ కానీ మటన్ కానీ ఏదో ఒక నాన్ వెజ్ కర్రీ ఉంటుంది, రైస్ కానీ ఏదో బిర్యానీ ఉంటుంది, అంతవరకే ఉంటుంది. దేర్ ఈజ్ నో వెజిటబుల్ టు బి సీన్. సో అలా కాకుండా ఇలాంటి ప్రోటీన్ సోర్స్ ఏమున్నా సరే దాంతోపాటు వెజిటబుల్స్ అన్నది తప్పనిసరిగా ఇవ్వాలండి. పిల్లలకి కానీ పెద్దలకు కానీ వెజిటబుల్స్ చేసినంత మంచి వేరే రకాల ఫుడ్స్ నుంచి చేయవు కూడా అంత. అంటే క్యాలరీ కంట్రోల్ వైజ్ కానీ ఆ క్యాలరీస్తో అంటే మనము క్వాలిటీ తీసుకున్నాం అనుకోండి, ఒక 100 calories ఇచ్చేటువంటి వెజిటబుల్ తీసుకుంటే దాని నుంచి మనకి చాలా అదర్ న్యూట్రియంట్స్ వస్తాయి. 100 calories ఇచ్చే గ్రెయిన్స్ తీసుకుంటే మనకి క్యాలరీస్ వచ్చేది ఎక్కువను, మిగతా న్యూట్రియంట్స్ కొంచెం తక్కువ ఉంటాయి. గ్రెయిన్స్లో కూడా బి విటమిన్స్ ఉంటాయి, కొంత ఫైబర్ ఉంటుంది, కొంత అమినో యాసిడ్స్ ఉంటాయి. కానీ వెజిటబుల్స్ విషయంలో ఏంటంటే అదే 100 calories ఇచ్చేటువంటి వెజిటబుల్ మనం తీసుకుంటే చాలా యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, అట్లాగే చాలా విటమిన్ ఏ ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ద వెజిటబుల్స్లో విటమిన్ ఏ ఉంటుంది. సలాడ్ రూపంలో తీసుకుంటే ఫ్రెష్ వెజిటబుల్స్ అన్నిట్లో విటమిన్ సి ఉంటుంది, చాలా ఫైబర్ ఉంటుంది. గట్ హెల్త్, పిల్లల్లో కాన్స్టిపేషన్ అనేది అసలు
కనీసం ఒక్కసారైనా కానీ ఆ కాన్స్టిపేషన్ ఫేజ్ లేని పిల్లలు అనేది ఉండదండి. సో అది అవాయిడ్ చేయాలి అంటే చక్కగా వాళ్ళకి వెజిటబుల్స్ అన్నది వాళ్ళ డైలీ డైట్లో భాగం అనేది వాళ్ళకి అలవాటు చేసేస్తే, చిన్నప్పటి నుంచి అలవాటు చేయడం అనేది ఇంపార్టెంట్. సో ఒకసారి అది అలవాటు చేసినట్టయితే కనుక చాలా హార్మోనల్ ఇష్యూస్ అనేవి ఫ్యూచర్లో వచ్చేవి కూడా మనము ఎదుర్కోవచ్చు అనమాట, అవాయిడ్ చేసుకోవచ్చు. ప్రోటీన్ యాజ్ యూ సెడ్, ప్రోటీన్ ఒకటి మనం నాన్ వెజ్ బేస్డ్. ఒకవేళ నాన్ వెజ్ అసలు కుదరదు అనుకుంటే కనీసం ఎగ్ అయినా సరే, ఎగ్ ఉన్నప్పుడైనా ఎగ్ లేకపోయినా సరే గింజలు రెగ్యులర్గా మన డైట్లో భాగం చేసుకోవటం అనేది ఇంకొక అనదర్ ఈజీ స్టెప్ టు ప్రివెంట్ సో మెనీ థింగ్స్. గింజలు అంటే మన శనగలు కానీ, కాబూలి శనగలు, నల్ల శనగలు, పచ్చ శనగలు ఇంకా చాలా దొరుకుతాయి కదండి. కందులు అంటే హోల్ కందులు కానీ, అట్లాగే అలసందలు, రాజ్మా, ఇట్లా రకరకాల గింజలు, ఉలవలు. అసలు మనకు ఆ గ్రోసరీ స్టోర్కి వెళ్తే ఆ సెక్షన్లో అంతా చాలా రకాల గింజలు కనిపిస్తాయి. డబుల్ బీన్స్ అని, అదని ఇదని, మనకు కొన్ని తెలిసిన రకాలు, తెలియని రకాలు. తెలియకపోతే ఇది ఏం చెయ్యాలో అనుకోకుండా తీసుకురావడం, దాన్ని సోక్ చేయటం, నానబెట్టడం అనమాట. కనీసం 6-7 hours నానబెట్టడం, ఆ వాటర్ తీసేసి కొత్త నీళ్ళు పోసి ఉడికించడం. ఒకసారి టేస్ట్ చేసి చూస్తాము, అప్పుడు మనకి అర్థమవుతుంది దాంతో ఏం చేయొచ్చు అనేది. సో ఈ రకంగా ఎక్స్పెరిమెంట్స్ చేయటము, అది కూరల్లాగా చేయటం కానీ, ఆ బాయిల్ చేసినవే కొంచెము తాలింపు వేసి, కావాలంటే ఏమైనా వెజిటబుల్స్ అవి యాడ్ చేసి, లేదా మ్యాష్ చేసి దాంతో ప్యాటీస్ లాగా చేసి స్నాక్ లాగా ఇవ్వటం కానీ, బ్రేక్ఫాస్ట్లో ఒక కాంపనెంట్ లాగా పెట్టడం కానీ, ఇలా రకరకాలుగా గింజల్ని డైట్లో ఇంక్లూడ్ చేసుకోవడం తప్పనిసరిగా. ఈ వెజిటబుల్స్, గింజలు, కొంత అమౌంట్ ఆఫ్ ప్రోటీన్, మిగతావి ఎలాగా తింటారు పిల్లలు. ఫ్రూట్స్ చాలా వరకు ఈజీగా తినేస్తారు, లేకపోతే రైస్, చపాతీ అనేది వెళ్ళిపోతాయి. అదర్ గ్రెయిన్స్ ఇడ్లీ, దోశ రూపంలో కూడా వెళ్ళిపోతాయి. వాటిలో పెద్దగా ఇది తినండి, ఇది తినద్దని చెప్పాల్సిన అవసరం ఉండదు. బట్ ఇవి తప్పనిసరిగా ఇంక్లూడ్ చేసుకున్నట్టయితే బెనిఫిట్స్ ఉంటాయి. అలాగే పిల్లల విషయంలో తప్పనిసరిగా అవాయిడ్ చేయాల్సినవి కూడా ఉంటాయి. చాలామంది ఇప్పుడు తినకపోతే ఎప్పుడు తింటారు అని ఐస్ క్రీమ్స్, కూల్ డ్రింక్స్, చాక్లెట్స్ ఇట్లాంటివన్నీ చాలా రెగ్యులర్గా ఇస్తూ ఉంటారు పిల్లలకి. వీటి వలన ఏ రకమైన లాభము లేదండి. నష్టం గురించి నేను అసలు మాట్లాడట్లేదు, కానీ వీటి వలన ఏ రకమైన లాభం లేదు. అందులో ఉన్న కలర్స్ కానీ, యాడెడ్ కలర్స్, ఎస్పెషలీ కూల్ డ్రింక్స్ కానీ, అది కూడా కేవలం మనకి రెగ్యులర్గా దొరికే కూల్ డ్రింక్సే కాదు, ఈ మధ్య రకరకాల పేర్లతో రకరకాల కలర్స్, ఫ్లేవర్స్తో వస్తున్నాయి. ఆర్టిఫిషియల్ కలర్స్ కానీ, ఫ్లేవర్స్ కానీ, సమ్టైమ్స్ అది సేఫ్టీ ఇష్యూ కూడా. అట్లాగే ఎక్స్ట్రా షుగర్, అన్నెసరీ షుగర్ కన్జంప్షన్, పళ్ళు పాడవడం అనేది, వాళ్ళ పాల పళ్ళు ఊడిపోయి నెక్స్ట్ పళ్ళు రిప్లేస్ అయ్యే లోపే వాళ్ళకి డెంటల్ క్యారీస్ వచ్చేస్తున్నాయి. అంటే అంత అమౌంట్ ఆఫ్ షుగర్ కన్జంప్షన్ అనేది పెరిగిపోయింది అన్నమాట. దానివల్ల కూడా అటువంటి డైస్ కానీ, ఫుడ్ డైస్, ఆ కలర్స్, ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్ వలన కూడా అవి కూడా ఎండోక్రైన్ డిస్రప్టర్స్గా పనిచేసి హార్మోన్ బ్యాలెన్స్ ఇష్యూస్ వస్తున్నాయి చిన్నపిల్లల్లో. సో వాటికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. అసలు ఇవ్వద్దు, ఎవ్వరూ తినద్దు అని కాదు, కానీ లిమిట్ చేయండి. ఇప్పుడు కాకపోతే ఎప్పుడు తింటారు అన్నట్టు ఆ బేకరీ ఫుడ్స్ అని కానీ, కప్ కేక్స్ కానీ, కూల్ డ్రింక్స్, ఇలాంటివన్నీ కూడా రెగ్యులర్ ఫుడ్లో భాగం చేయొద్దు. వారం వారం అలవాటు చేయొద్దు. మేక్ దెమ్ స్పెషల్ ఫుడ్స్ అండ్ వెరీ స్పొరాడిక్గా, అంటే నెలకొకసారో స్మాల్ పోర్షన్లో అంతవరకే ఇస్తే బెటర్. ఈ రకంగా మెయిన్లీ దీనికి పెద్ద ప్రాబ్లం నేను ఎక్కడ చూస్తున్నానంటే, ఎనీ ఆఫ్ మై క్లయింట్స్, వాళ్ళు మదర్స్, వాళ్ళ ఫస్ట్ కంప్లైంట్, మీరు బాగానే చెప్తారండి, ఇవన్నీ మాకు కూడా చేయాలని ఉంటుంది, కానీ మేము ఉండే కమ్యూనిటీలో మా పిల్లలకు ఒక 60 మంది ఫ్రెండ్స్ ఉన్నారు. ప్రతిరోజు ఎవరిదో ఒకరిది బర్త్డే పార్టీ ఉంటుంది. బర్త్డే పార్టీకి వెళ్తే అక్కడ కేకే పెడతారు, కూల్ డ్రింకే పెడతారు, పిజ్జానే పెడతారు. సో వారానికి ఒకళ్ళదైనా బర్త్డే ఉంది. సో అది కాకుండా, ఆ బర్త్డే పార్టీ కాకుండా మాకు కూడా వారానికి ఒకటి స్పెషల్ డే కావాలి కదా. సో 2 రోజుల పాటు పిల్లలు పూర్తిగా జంకే తింటున్నారు, దాన్ని మేమేం చేయాలండి అంటారు. సో ఈ పిల్లలకి బర్త్డే పార్టీస్ అది ఆర్గనైజ్ చేసేటప్పుడు కొంతమంది అయినా సరే లైక్ మైండెడ్ పేరెంట్స్ షుడ్ టేక్ దట్ డెసిషన్. ఓకే, బర్త్డే పార్టీస్ అంటే వీ డోంట్ హ్యావ్ టు డూ థింగ్స్ అరౌండ్ ఫుడ్. పిల్లలకి యాక్టివిటీస్ పరంగా చేయించవచ్చు. అండ్ ఆ రోజు కూడా ఆ స్పెషల్ ఫుడ్స్లోనే కొంత హెల్దీ ఫుడ్స్ అనేది కూడా కొంత డిజైన్ చేసుకొని పేరెంట్స్ ఇనిషియేటివ్ తీసుకొని పాట్లక్ లాగా ఇళ్లలో తయారు చేసుకొని తీసుకురావడం కానీ అలాంటివి అయినా చేయొచ్చు. ఈ మధ్య ఇళ్లలో తయారు చేసి తీసుకొచ్చే కూడా బ్రౌనీస్, కప్ కేక్స్ తీసుకొస్తున్నారు. కొంచెం బెటర్ చాయిసెస్ అనేవి కూడా అవైలబుల్ ఉంటాయి. ఫ్రూట్ అనేది స్నాక్ లాగా అలవాటు చేయటము,
ఇట్లాంటివి కూడా కొన్ని స్టెప్స్ తీసుకున్నట్టయితే కనీసం మనము ఈ ఎర్లీ మెనార్కీ అనేటువంటి ప్రాబ్లమ్ని కొద్దిగైనా తగ్గించడానికి ప్రయత్నం చేసినట్టు అవుతుందండి. ఇవేమీ చేయకుండా పాలు పెరుగు ఆపేసినంత మాత్రం పని జరగదు. రైట్. ఓకే. దెన్ కమింగ్ టు టీనేజ్ గర్ల్స్ అండి, వాళ్ళు 0 సైజ్ కోసం కొంతమంది పిల్లలు డైటింగ్ చేస్తూ ఉంటారు కదా. అలా చేసి వాళ్ళు సన్నబడ్డాక ఆ డైటింగ్ వల్ల వాళ్ళకి ఫ్యూచర్లో ఏమైనా అడ్వర్స్ ఎఫెక్ట్స్ ఉంటాయా అండి? డెఫినెట్గా ఉంటాయండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫిజికల్ ఎఫెక్ట్స్ వదిలేస్తే అసలు ఎవరితోనో పోల్చుకొని, అది కూడా సోషల్ మీడియాలో చూసిన దాంతోనే ఎక్కువ పోల్చుకుంటారు. సోషల్ మీడియాలో వాళ్ళు ఏం చూస్తున్నారు, దేనికి ఎక్స్పోజ్ అవుతున్నారు అన్న దాన్ని బట్టి అది ఇమేజ్ కరెక్టా కాదా కూడా తెలియదు, అది రియలా కాదా కూడా తెలియదు. అలాంటి అన్రియలిస్టిక్ గోల్ సెట్ చేసుకొని దానికోసం వీళ్ళు అన్హెల్దీ వేస్లో బరువు తగ్గేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ అన్హెల్దీ వేస్లో బరువు తగ్గేందుకు ప్రయత్నాలు చేసే దీంట్లో కొన్ని రకాల ఈటింగ్ డిసార్డర్స్ వస్తున్నాయి. ఎనోరెక్సియా అని ఉంటుంది, అంటే పూర్తిగా అసలు ఫుడ్ అనేది బాగా తగ్గించేయటం, ఏది తిన్నా కానీ వాళ్ళకి గిల్టీగా అనిపిస్తుంది అనమాట. సో ఫుడ్ చూస్తే వాళ్ళకి అదేదో పెద్ద పనిష్మెంట్ లాగా అనిపిస్తుంది. 1-2 స్పూన్స్ తీసి ఇంకా నాకు సరిపోయింది అని చెప్పి ఇంకా ఆపేస్తారనమాట. సో అది ఒక కండిషన్. ఇంకొకటి బులిమియా అని ఉంటుంది. సో వీళ్ళు తినేసిన తర్వాత వామిటింగ్స్ చేసుకోవటము అట్లాంటివి, అంటే వాళ్ళకి సైకలాజికల్గా వాళ్ళు ఏం కావాలని వామిటింగ్ చేసుకోవాలని కాదు, ఎంత నర్వస్ అంటే ఏదో పాపం చేసేసామన్న గిల్ట్ తోటి వాళ్ళకి వామిటింగ్ వచ్చేస్తుంది. లేనప్పుడు ఒక్కొక్కసారి వామిటింగ్ చేసుకుంటారు. సో ఇట్లాంటి ఈటింగ్ డిసార్డర్స్ కొన్ని రావటము, వీటి వలన ఫిజికల్గా వచ్చే నష్టాలు ఏంటంటే మల్టిపుల్ టైమ్స్ ఇట్లా వామిటింగ్ చేసుకోవటం వలన వాళ్ళకి డైజెస్టివ్ సిస్టమ్, ఎస్పెషలీ ఈసోఫెగస్ తాలూకు అల్సర్స్ అవి వచ్చేందుకు అవకాశం ఎక్కువ ఉంటుంది. స్టమక్ యాసిడ్స్ అన్నీ కూడా మల్టిపుల్ టైమ్స్ ఇట్లా పైకి రావటం వలన ఈసోఫెగస్ అల్సర్స్ కానీ స్టమక్ అల్సర్స్ కానీ అలా రావడము, ఫ్యూచర్లో డైజెషన్ ఇష్యూస్ వస్తాయి. 2, తగినంత ఆహారం తీసుకోకపోతే, దట్ ఈస్ ద టైం, టీనేజ్ టైంలో, ఆ ప్యూబర్టీ టైంలో హార్మోన్స్ సిస్టమ్స్, రిప్రొడక్టరీ సిస్టమ్ అనేది సెట్ అవుతూ ఉంటుంది. సో దాని తాలూకు ఇష్యూస్ అన్నీ కూడా వస్తాయి, దాని తాలూకు ప్రాబ్లమ్స్ వస్తాయి. అండ్ 20 years 21 years ఏజ్ వచ్చే వరకు కూడా చక్కగా బోన్స్లో కాల్షియం డిపాజిట్ అవుతూ ఉంటుంది. సో 70 yearsకి 80 yearsకి మన బోన్స్ స్ట్రాంగ్గా ఉండాలి అంటే దాని ఫౌండేషన్ అంతా కూడా వీళ్ళు టీన్స్లో ఉన్నప్పుడు పడుతుంది. టీన్స్లో ఉన్నప్పుడు వాళ్ళు ఫుడ్ సరిగ్గా తీసుకోలేదనుకోండి, ఈ కాల్షియం అన్నది తగినంత అందకపోతే 40-50 yearsకే ఆస్టియోపోరోసిస్ రావటము, బోన్స్ ఏ చిన్నదానికైనా కానీ ఎముకలు విరిగిపోవటము, ఇట్లాంటివి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ప్లస్ తినకపోతే టీనేజ్ ఏజ్ అనేది లార్జెస్ట్ గ్రూప్ ఆఫ్ పీపుల్ విత్ అనీమియా, ఐరన్ డెఫిషియన్సీ ఉండే అవకాశం ఉంటుంది, B12 డెఫిషియన్సీ ఉండే అవకాశం ఉంటుంది. ఈ ఇమేజ్ ఇష్యూస్, సెల్ఫ్ ఇమేజ్ ఇష్యూస్, నేను ఎలా ఉన్నాను, కేవలం ఫిజికల్గా అపియరెన్స్ మాత్రమే దాని మీద ఫోకస్ చేయటం వలన, అవుట్డోర్కి వెళ్ళి తిరగకపోవటము, దానివల్ల వచ్చేటువంటి ఇష్యూస్, అండ్ అవుట్డోర్ ఎండలోకి వెళ్ళి సన్ ఎక్స్పోజర్ లేకపోవటం మూలాన మనకి విటమిన్ D రిలేటెడ్ ఇష్యూస్, ఇలా రకరకాల న్యూట్రియంట్ డెఫిషియన్సీస్ ఇవన్నీ కూడా వచ్చే అవకాశం ఉంది. దాని వలన ఎటువంటి హెల్త్ ఎఫెక్ట్స్ రావాలో బాడీలో అన్నీ వస్తాయన్నమాట. సో ఫిజికల్గా చూడటానికి లీన్గా అంతా బాగానే ఉంటారు, కానీ ఫోకస్ చేయడం కష్టంగా ఉంటుంది, చదువుకునే దగ్గర ఫోకస్ చేయడం కష్టంగా ఉంటుంది, ఎగ్జామ్స్ విషయంలో ఇబ్బంది అవుతుంది, ఏ పని చేయాలన్నా కానీ డిసింట్రెస్టెడ్గా ఉంటారు. ఎనీమియా కానీ B12 డెఫిషియన్సీ కానీ వన్ ఆఫ్ ద సైన్సెస్ ఎప్పుడు చూసినా నీరసంగానే ఉంటుంది. సో అలా ఉండటం జరుగుతుంది. ఆ ఫిజికల్గా అలా నీరసంగా ఉండటం వల్ల మెంటల్గా కూడా వాళ్ళకి ఏంటంటే కాన్ఫిడెన్స్ తగ్గిపోతుంది. ఎంతసేపు వాళ్ళ అద్దంలో చూసుకున్నప్పుడు వాళ్ళకి వాళ్ళు ఎలా ఉన్నారు అనే దానికంటే డిఫరెంట్ ఇమేజ్ అనేది కనిపిస్తూ ఉంటుంది అనమాట. సో ఈ ఈటింగ్ డిసార్డర్స్, దానికి తోడు ఫిజికల్గా వచ్చేటువంటి మార్పులు ఫ్యూచర్లో వాళ్ళ హెల్త్ని బాగా దెబ్బతీస్తాయి. ఆ టైంలో రిప్రొడక్టివ్ సిస్టమ్ కూడా సరిగా సెట్ అవుతూ ఉంటుంది. కాబట్టి ఆ టైంలో న్యూట్రిషన్ సరిగా అందనప్పుడు రేపొద్దున వెన్ దే వాంట్ టు హ్యావ్ చిల్డ్రన్ అండ్ ఆల్, అప్పుడు కూడా కాంప్లికేషన్స్ వచ్చే ఛాన్స్ పెరుగుతుంది. ఐ వోంట్ సే డెఫినెట్గా అందరికీ ఉంటుంది అట్లా అని కాదు, గ్రోత్ కాంప్రమైజ్ అవుతుంది కొంతవరకు. సో ఈ ఇష్యూస్ అన్నీ ఉంటాయన్నమాట. సో వన్ ఎండ్ ఈజ్ ఒబెసిటీ, టీన్స్లో కూడా ఒబెసిటీ ఉంటుంది, ద అదర్ ఎండ్ ఈజ్ దిస్. ఓకే. సో మాల్ న్యూట్రిషన్ అనమాట. ఓకే. సో ఇప్పుడు ప్రెగ్నెంట్ విమెన్ ఎక్స్ట్రా ఫుడ్ తీసుకోవాలంటారు, అది నిజమేనండి? కొంత సో ఐ వుడ్ సే ప్రెగ్నెంట్ విమెన్ ఎక్స్ట్రా న్యూట్రియంట్స్ తీసుకోవాలి, నాట్ నెసెసరీలీ ఎక్స్ట్రా ఫుడ్. సో తీసుకునేటువంటి ఫుడ్లోనే
ఎక్కువ న్యూట్రియంట్స్ వచ్చేటువంటివి తప్పనిసరిగా ఇంక్లూడ్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఫస్ట్ ట్రైమెస్టర్లో అంటే మొదటి 3 నెలలు చూసినట్టయితే కనుక ఫస్ట్ 12 వీక్స్లో నిజానికి ఎక్స్ట్రా ఫుడ్ అవసరం ఏమీ ఉండదు. అంటే అడిషనల్ క్యాలరీస్ పరంగా అవసరం ఉండదు, కానీ ఆ టైంలో కొన్ని రకాల న్యూట్రియంట్స్ మాత్రం తప్పనిసరిగా తీసుకోవాలండి. B12 కానీ ఫోలిక్ యాసిడ్ కానీ ఇవి కంపల్సరీ తీసుకోవాలి. అలాగే ఆ ఫస్ట్ ట్రైమెస్టర్ నుంచి సెకండ్ ట్రైమెస్టర్ ట్రాన్సిషన్ టైంలో ఎనీమియా వచ్చేటువంటి అవకాశం కూడా ఎక్కువ ఉంటుంది. బ్లడ్ వాల్యూమ్ అది పెరుగుతుంది కాబట్టి ఆ లోపల ప్లసెంటా డెవలప్మెంట్కి కానీ అక్కడ నుంచి బ్లడ్ ఫ్లో అది న్యూట్రియంట్ సప్లై కోసం బ్లడ్ ఫ్లో పెరగటం కానీ వీటన్నిటి వలన కూడా సడన్ డ్రాప్ ఇన్ బ్లడ్ ఐరన్ లెవెల్స్ అది కూడా ఉంటుంది. సో ఆ ఎనీమియా రాకుండా అవాయిడ్ చేయడానికి లేదా ఉన్నా కానీ దానివల్ల హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్ ఏమీ లేకుండా ఉండటానికి ఐరన్ రిచ్ ఫుడ్స్ తీసుకోవాల్సి ఉంటుంది, ఫోలిక్ యాసిడ్ రిచ్ ఫుడ్స్, అట్లాగే B12 ఎక్కువ ఉన్నటువంటి ఆహారం ఇవన్నీ కూడా తప్పనిసరిగా తీసుకోవాలి. అండ్ డాక్టర్ సలహా మేరకు సప్లిమెంట్స్ అవసరమైతే ప్రీనేటల్ సప్లిమెంట్స్ అవన్నీ కూడా తీసుకోవాలి. ఏవి కూడా సొంత వైద్యం పనికిరాదండి, తప్పనిసరిగా డాక్టర్ని కన్సల్ట్ చేసి వాళ్ళు సజెస్ట్ చేసిన మేరకు తీసుకోవాలి ఇవి. దెన్ ఒక సెకండ్ ట్రైమెస్టర్ నుంచి కొంచెం ఎక్కువ అవసరం అవుతుంది న్యూట్రిషన్ వైజ్. కొంచెం ఎక్కువ అంటే లిటరల్లీ 200 క్యాలరీస్ పర్ డే. 200 క్యాలరీస్ అంటే ఒక గ్లాస్ పాలును ఒక యాపిల్ తీసుకుంటే సరిపోతుంది అంతే, అంతకంటే ఎక్కువ కూడా అక్కర్లేదు. కానీ జనరల్గా మన సోషల్ సెట్టింగ్లో ఏంటంటే ప్రెగ్నెన్సీ అనగానే ఇంకా అసలు నిజానికి బేబీ వెయిట్ అండ్ ఆర్గన్ వెయిట్ కానీ ఎక్స్ట్రా సపోర్టింగ్ వెయిట్ కానీ మదర్ గెయిన్ చేసేది అంతా కలిపి 15-20 కేజీలు కూడా దాటిపోతుంది ఒక్కొక్కసారి. అలాంటి హై రిస్క్ అయిపోతుంటాయి కూడా. అంటే టు స్టార్ట్ విత్ నార్మల్ వెయిట్ ఉన్నారనుకోండి స్టిల్ అ లిటిల్ బెటర్. టు స్టార్ట్ విత్ ప్రెగ్నెన్సీ టైంలో ఓవర్ వెయిట్ ఉంటే ఇవన్నీ కూడా అనవసరంగా పెరిగే ప్రతి కేజీ కూడా అడిషనల్ రిస్క్ కారణమవుతుంది. సో ఆ రకంగా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు నేను చెప్పినట్టు స్నాక్ అంటే 150 to 200 క్యాలరీస్ పర్ డే ఎక్స్ట్రా యాడ్ చేసుకోవాలి అంటే అంతవరకు చాలు. ఒక గ్లాస్ ఎక్స్ట్రా పాలు కానీ పెరుగు కానీ ఒక ఫ్రూట్ ఎక్స్ట్రా కానీ. ప్రెగ్నెన్సీ టైంలో కూడా మనకి కాన్స్టిపేషన్ హార్మోన్స్ వలన కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉంటుంది. అట్లాగే ఆ గ్రోయింగ్ ఫీటస్ దీని మూలాన కూడా మొత్తం అబ్డామినల్ ఏరియాలో ఆర్గన్స్ అన్నీ కూడా కొంచెం రీషఫిల్ అవుతూ ఉంటాయి అన్నమాట. దాని వలన కూడా కొంత కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది, డైజెషన్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అది కొంత తగ్గించుకోవటం కోసం కూడా మనకి ఫైబర్ ఉపయోగపడుతుంది. సో తప్పనిసరిగా వెజిటబుల్స్ సలాడ్స్ రూపంలో కంటే కూడా స్టీమ్ చేసినవి కానీ కూరలాగా కుక్ చేసినవి కానీ వీళ్ళు ఏ ఫామ్లో ప్రిఫర్ చేస్తే ఆ ఫామ్లో తప్పనిసరిగా వెజిటబుల్స్ కూడా కొంత ఎక్కువ డైట్లో ఇంక్లూడ్ చేసుకుంటే. ఫోలిక్ యాసిడ్ బాగా ఇంపార్టెంట్ అండి. ఆ ఫోలేట్ అనేది మనకి గ్రీన్ కలర్ వెజిటబుల్స్ నుంచి కొంత ఎక్కువ క్వాంటిటీలో వస్తుంది. సో తప్పనిసరిగా ఆకుకూరలు ప్రతిరోజు తీసుకున్నట్టయితే కనుక ప్రెగ్నెంట్ విమెన్ ఐరన్ని మనము జాగ్రత్తగా లెవెల్స్ మెయింటైన్ చేసుకోవచ్చు. అలాగే ఫోలేట్ లెవెల్స్ కూడా చక్కగా మెయింటైన్ అవుతాయి. మిల్క్, ఎగ్స్ లాంటివి తీసుకున్నట్టయితే B12 పాలు, పెరుగు, ఎగ్స్ తీసుకున్నప్పుడు మనకి B12 కూడా తగినంత వస్తుంది. నాన్ వెజ్ తినే వాళ్ళైతే కొంత చికెన్, మటన్ లాంటివి లిమిటెడ్ క్వాంటిటీలో తీసుకున్నప్పుడు దాని నుంచి కూడా B12 వస్తుంది అనమాట. ఇక థర్డ్ ట్రైమెస్టర్కి వెళ్ళిన తర్వాత అంటే లాస్ట్ 3 monthsలో కొంచెం ఇంకొక 150-200 క్యాలరీస్ ఎక్స్ట్రా అవసరం అవుతుంది. అప్పుడు ఇట్ ఈస్ లైక్ అ బిగ్గర్ మీల్ అనమాట. ఒక 300 క్యాలరీస్ అంటే అది మీరు పొద్దున్నుంచి సాయంత్రంలో ఎక్కడైనా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఒక ఎక్స్ట్రా మీల్ తీసుకోవడం కంటే కూడా మీరు తీసుకునే వాటిల్లోనే ఒక్కొక్క స్పూన్ ఎక్స్ట్రా యాడ్ చేసుకుంటే కూడా సరిపోతుంది. నట్స్ అండ్ సీడ్స్, నిజానికి ఒక గుప్పెడు నట్స్ అండ్ సీడ్స్ తీసుకుంటే అదే ఒక 150 క్యాలరీస్ యాడ్ చేసేస్తుంది. సో మీరు సెకండ్ ట్రైమెస్టర్లో యాడ్ చేసుకున్నటువంటి పాలు, పెరుగు, ఫ్రూట్తో పాటు అంతకుముందు వరకు తీసుకుంటూ ఉన్న నట్స్ అండ్ సీడ్స్ కంటే ఇంకో గుప్పెడు ఎక్స్ట్రా యాడ్ చేసుకున్నారనుకోండి, అయిపోయింది. మీకు థర్డ్ ట్రైమెస్టర్ కూడా మీరు పెద్దగా అడ్జస్ట్మెంట్ ఏం చేసుకోక్కర్లేదు. దాంతోపాటు వెజిటబుల్స్ కూడా కొంచెం ఎక్కువ ఇంక్రీజ్ చేసుకోండి. అయితే ఈ టైంలో ఉండే ఛాలెంజెస్ ఈ టైంలో ఉంటాయండి. జనరలీ ఎక్కువ క్వాంటిటీలో తినలేరు. సో తక్కువ క్వాంటిటీ ఎక్కువ సార్లు తినటం అనేది అలవాటు చేసుకున్నట్టయితే కొన్ని రకాల కాంప్లికేషన్స్ అనేవి ప్రివెంట్ చేసుకోవచ్చు. ముఖ్యంగా డైజెస్టివ్ సిస్టమ్కి సంబంధించిన కాంప్లికేషన్స్ ప్రివెంట్ చేసుకోవచ్చు. అండ్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ, బెడ్ రెస్ట్ అని చెప్పిన వాళ్ళు కాకుండా మిగతా వాళ్ళందరూ కూడా చక్కగా ప్రెగ్నెన్సీ టైంలో కూడా యాక్టివ్గా మినిమం నడక అయితే ఉండాలి. బియాండ్ దట్ వాళ్ళు అంతకు ముందు వరకు ఏ యాక్టివిటీ చేస్తున్నారో అటువంటి లెవెల్ ఆఫ్ యాక్టివిటీని హ్యాపీగా కంటిన్యూ చేయొచ్చు. ఒకవేళ ఏదైనా కొత్తగా యాక్టివిటీ స్టార్ట్ చేయదలుచుకుంటే
డాక్టర్ సలహా తీసుకొని సరైన ప్రొఫెషనల్ హెల్ప్తో మాత్రమే ఆ కొత్త యాక్టివిటీని తీసుకోవాలి. ఎందుకంటే ఈ మధ్య కాలంలో జనరల్లీ మనము ప్రెగ్నెన్సీ టైంలో యోగా అనేది స్టార్ట్ చేస్తున్నారు డెలివరీ దీనికోసము, లేకపోతే కొంతమంది స్ట్రెంత్ ట్రైనింగ్ అది స్టార్ట్ చేస్తున్నారు. అట్లాంటి ఏవైనా సరే డాక్టర్ క్లియరెన్స్ ఫస్ట్ అండ్ ఫైండింగ్ అవుట్ ద కరెక్ట్ పర్సన్ టు గివ్ యూ ద ట్రైనింగ్ అనమాట. అది తీసుకొని అట్లా చేసుకున్నట్టయితే కనుక ప్రెగ్నెన్సీ కూడా కొంత మీరు స్టార్ట్ చేసిన పాయింట్ని బట్టి స్మూత్గా వెళ్ళేలాగా చూసుకోవచ్చు. ఓకే. సో వన్స్ ద బేబీ ఈజ్ బోర్న్ మదర్స్ యూజువలీ ఓవర్ వెయిట్ ఉంటారు కదండి. సో అది మళ్ళీ కట్ చేయడానికి క్యాలరీస్ ఫుడ్స్ ఎట్లా తీసుకోవాలండి? నార్మలీ మై రికమెండేషన్ అండి, ఫస్ట్ 6 monthsలో డ్రాస్టిక్గా డైట్స్ ఏమీ చేయకూడదు. యువర్ ఫోకస్ షుడ్ నాట్ బీ ఆన్ లూజింగ్ వెయిట్. ఇప్పటికిప్పుడు బరువు తగ్గిపోవాలి అని కాదు. ఆల్రెడీ బేబీ పుట్టిన తర్వాత విదిన్ 1 month అయితే కొంత డ్రాప్ ఆఫ్ వెయిట్ అనేది ఉంటుంది. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బేబీ వెయిట్ తగ్గుతుంది, అడిషనల్గా కొంత ఆర్గన్ వెయిట్ పెరిగింది అది రిటైన్ అయిపోతుంది, బట్ ఇంకొంత వెయిట్ అనేది గ్రాడ్యువల్గా తగ్గుతుంది. ఎందుకంటే సపోర్ట్ చేయాల్సిన ఇది లేదు కాబట్టి, ప్లస్ ఫీడింగ్ చేస్తూ ఉన్నారు కాబట్టి. బ్రెస్ట్ ఫీడింగ్ చేసేటప్పుడు దానికి కూడా రోజుకి ఒక 300-400 క్యాలరీస్. బేబీ పెరుగుతూ ఉన్న కొద్దీ ఈ ఫస్ట్ మంత్ నుంచి 6th month వరకు కూడా ఆన్ ఎ మంత్లీ బేసిస్ బేబీ ఫీడ్ పెరుగుతూ ఉంటుంది కదా, అమౌంట్ ఆఫ్ ఫీడ్ బేబీ నీడ్స్ అనేది. దానికి తగ్గట్టు మదర్స్ క్యాలరీ నీడ్స్ కూడా పెరుగుతాయి. ఆ క్యాలరీ నీడ్స్ సపోర్ట్ చేయడానికే ప్రెగ్నెన్సీలో కొంత అమౌంట్ ఆఫ్ ఎక్స్ట్రా వెయిట్ కూడా గెయిన్ అవుతుంది బాడీ. సో దానికోసమని మీరు బాగా ఎక్స్ట్రాగా ఏం తీసుకోక్కర్లేదు. మీరు 2nd trimester ఎలా అయితే తీసుకున్నారో అదే రకంగా ఫుడ్ తీసుకుంటే సరిపోతుంది. ఇంకొన్ని ఏంటంటే లాక్టేషన్ టైంలో బాగా వైట్ బ్రెడ్ తినాలి అని, లేకపోతే మిల్క్ ఎక్కువ తాగాలి అని, ఇట్లాంటి అపోహలు కొన్ని ఉంటాయండి. లోపల మిల్క్ ప్రొడక్షన్ అనేది మన బాడీలో వాటర్ని, అట్లాగే మన బాడీలో ఆల్రెడీ ఉన్నటువంటి న్యూట్రియంట్స్ని యూటిలైజ్ చేసుకొని తయారవుతుంది తప్ప మనం మిల్క్ తాగితే ఇట్ డజంట్ ట్రాన్స్లేట్ డైరెక్ట్లీ ఇంటూ మిల్క్ ప్రొడక్షన్. సో అయితే కాల్షియం సోర్స్ కింద బోన్స్లో ఉన్నటువంటి కాల్షియం లీచ్ అవ్వకుండా ఆ లెవెల్స్ మెయింటైన్ అవ్వాలి అంటే తప్పనిసరిగా కాల్షియం సోర్స్ తీసుకోవాలి. కాబట్టి పాలు కానీ పెరుగు కానీ, కొంతమంది పాలు ఇష్టం లేని వాళ్ళు బలవంతాన పాలు తాగాలి కాబట్టి దాంట్లో ఏదో ఫ్లేవర్డ్ పౌడర్స్, చక్కెర, బెల్లము ఇట్లాంటివి యాడ్ చేసుకుని తాగటం కంటే కూడా మీకు అది ఇష్టం లేకపోతే వేరే కాల్షియం సోర్సెస్ని ఐడెంటిఫై చేసి తీసుకోవడం అనేది బెటర్. పాలు కాకపోతే పెరుగు, పెరుగు కాకపోతే మజ్జిగ, అది కూడా కానప్పుడు కొన్ని రకాల గింజల్లో ఏంటంటే మనకి కాల్షియం కంటెంట్ అది ఎక్కువ ఉంటుంది. సో అటువంటి ఆహారాన్ని ఇంక్లూడ్ చేసుకోవాలి. ఓకే. అండ్ ఈ ఫీడ్ ఇచ్చేటువంటి ఫ్రీక్వెన్సీ అండ్ క్వాంటిటీ పెరుగుతూ ఉన్నప్పుడు హంగర్ కూడా పెరుగుతుంది. ఆకలి పెరిగినప్పుడు ఎక్కువ తింటారు కాబట్టి కూడా ప్రెగ్నెన్సీ టైంలో పెరిగిన దానికంటే మీరు అన్నట్టు తర్వాత చైల్డ్ బర్త్ తర్వాత బేబీకి 6 months ఫస్ట్ ఇయర్ బర్త్డే వచ్చే టైంకి ఇంకా ఎక్కువ బరువు పెరుగుతూ ఉంటారు. అది అవాయిడ్ చేయాలి అంటే ముందు నుంచి జాగ్రత్తలు తీసుకోవాలి. అసలు నోయింగ్ దట్ దే విల్ ఫీల్ హంగ్రీ ఈజ్ గోయింగ్ టు ప్రిపేర్ దెమ్. కనీసం అసలు మనకి ఆకలి పెరుగుతుందా అనే మాట తెలిస్తే దానికి తగ్గట్టు ముందు ప్రిపేర్ అయి ఉండొచ్చు. సో ఆకలి సెటైటీ అనేది కొంత రెగ్యులేట్ చేయడానికి తీసుకునేటువంటి ఆహారంలో గుడ్ ఫ్యాట్స్, అట్లాగే గుడ్ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్, ఫైబర్ ఉంటే సరిపోతుంది. ఫ్యాట్స్ కోసం ఈ నట్స్ అండ్ సీడ్స్ తీసుకోవటం అనేటువంటి మంచి అలవాటుని తర్వాత కూడా కంటిన్యూ చేసుకోవాలి. ఆల్మండ్స్ కానివ్వండి, అంటే బాదం కానీ, అక్రోట్ కానీ, జీడిపప్పు, పిస్తా, పల్లీలు ఇట్లాంటివన్నీ ఒక గుప్పెడు తప్పనిసరిగా ప్రతిరోజు, అంటే అన్నీ ఒక్కొక్క గుప్పెడు కాదు, అన్నీ కలిపి ఒక గుప్పెడు ప్రతిరోజు తీసుకోవటం అనేది అది అలవాటుగా చేసుకోవాలి. అలాగే ఫ్రెష్ ఫ్రూట్స్ తీసుకోవటము, ఫ్రూట్ జ్యూసెస్ లాంటివి అవాయిడ్ చేసి లిక్విడ్స్ ఫామ్లో అంటే వాటర్, మిల్క్, మజ్జిగ ఇంతవరకే తప్ప జ్యూసులు అవాయిడ్ చేసి పండు ఫ్రెష్ ఫ్రూట్స్ తీసుకోవటం కానీ, అట్లాగే వెజిటబుల్స్ డైట్లో ఇంక్లూడ్ చేసుకోవటము, అండ్ చక్కటి ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ తీసుకోవటం. ఎగ్ తినే వాళ్ళైతే ఎగ్, లేదంటే ప్రతి పూట తీసుకునేటువంటి ఫుడ్లో కనీసం పప్పు కానీ, లేదంటే గింజలు కానీ, మీల్ మేకర్ ఉంటుంది కదండి, సోయా చంక్స్ అంటారు, ఆ మీల్ మేకర్ లాంటిది కానీ, సోయా పన్నీర్ కానీ, మామూలు మిల్క్తో చేసిన పన్నీర్ అయితే లో ఫ్యాట్ పన్నీర్ కానీ, ఇట్లాంటివి తప్పనిసరిగా ప్రతి పూట తీసుకునే ఫుడ్లో యాడ్ చేసుకున్నట్టయితే కనుక ఆ మిల్క్ ప్రొడక్షన్కి కూడా మదర్కి ప్రోటీన్ ఎక్కువ అవసరం అవుతుంది. ప్రోటీన్ నీడ్స్ ఎక్కువ ఉంటాయన్నమాట. సో తగినంత ప్రోటీన్ ఇచ్చేందుకు మనము ట్రై చేయాలి. తగినంత ప్రోటీన్ కన్జంప్షన్ ఉండాలి. దానివల్ల సెటైటీ బాగుంటుంది, విపరీతమైన ఆకలి అనేది తగ్గుతుంది. అలాగే హైడ్రేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. పాలు సరిపోవట్లేదు అనే
ప్రాబ్లం ఒకటి చెప్తా ఉంటారు. అలాంటి ఇష్యూ ఉన్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మదర్ డీహైడ్రేటెడ్ ఉన్నారేమో చూడాలి. ప్రతి ఫీడ్కి ముందు ఒక గ్లాస్ వాటర్ తాగాలి, తర్వాత ఒక గ్లాస్ వాటర్ తాగాలి. సో హైడ్రేషన్ వెరీ ఇంపార్టెంట్. ప్లస్ లాచింగ్ టెక్నిక్ అనేది. సో ఒకవేళ అవసరమైతే హాస్పిటల్లో మనకి జనరల్లీ లాక్టేషన్ కౌన్సిలర్స్ వాళ్ళు ఉంటారు. వాళ్ళ దగ్గర వాళ్ళ సలహా తీసుకొని వాళ్ళ హెల్ప్ తోటి లాచింగ్ టెక్నిక్ సరిగ్గా ఉన్నట్టయితే బేబీకి న్యూట్రిషన్ అంతా కూడా మదర్ నుంచే వెళ్తుంది. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ బేబీ విల్ బి ప్రయారిటైజ్డ్ ఎనీవే. సో మదర్ న్యూట్రిషన్ కాంప్రమైజ్ కాకుండా చూసుకుంటేనే ఆవిడ బాడీలో స్టోర్స్ అనేవి డిజాల్వ్ అయ్యి వెళ్ళిపోకుండా ఉంటాయి. సో వెదర్ ఇట్ ఈస్ ఐరన్ స్టోర్స్ కానివ్వండి, లేదంటే కాల్షియం స్టోర్స్ కానివ్వండి, తర్వాత ఏమి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలి అంటే లాక్టేషన్ టైంలో కూడా డయట్ అనేది చక్కగా జాగ్రత్తగా చూసుకోవాలి. సో పళ్ళు తినడం మంచిదండి, లేదా జ్యూసెస్ లా తీసుకోవడం మంచిదంటారా? డెఫినెట్గా ఫ్రూట్ తీసుకోవడమే మంచిదండి. ఫ్రూట్ జ్యూసెస్ కెన్ బి రిజర్వ్డ్ ఫర్ స్పెషల్ అకేషన్స్. స్పెషల్ అకేషన్స్ అంటే స్పెషల్ సిచ్యువేషన్స్. బాగా హెల్త్ బాగాలేదు అనుకోండి, అంటే బాగా విపరీతమైన నీరసం ఉంది, ఇన్స్టంటేనియస్గా ఎనర్జీ కావాలి, కనీసం నమిలి తినేందుకు కూడా ఎనర్జీ లేదు అన్న సిచ్యువేషన్స్లో ఫ్రూట్ జ్యూస్ తీసుకోవచ్చు. పళ్ళు లేవు, నమిలి తినలేరు అనుకున్న సిచ్యువేషన్లో ఫ్రూట్ జ్యూస్ తీసుకోవచ్చు. అపార్ట్ ఫ్రమ్ దాట్ జ్యూస్ తీసుకోవటం వలన ఎటువంటి బెనిఫిట్స్ లేవు. పండుగ తీసుకుంటే డెఫినెట్గా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఏ ఫ్రూట్ తీసుకున్నా కానీ ఫ్రూట్ లాగా తీసుకున్నప్పుడు దాంట్లో ఉన్న ఫైబర్ ఉంటుంది. అట్లాగే అంటే మేము స్మూతీ లాగా చేసుకుంటాం, అంతా బ్లెండ్ చేసి తీసుకుంటాం అంటూ ఉంటారు. ఎప్పుడు కూడా ఈ ఫ్రూట్ లాగా తీసుకున్నప్పుడు మనం కొంత ఎఫర్ట్ పెట్టి తింటాం కాబట్టి మనకు ఆ తిన్నది రిజిస్టర్ అవుతుంది కూడా. సో ఆ సెటైటీ అనేది కూడా, అంటే ఒక యాపిల్ తింటేనో లేకపోతే ఒకటో రెండో బనానాస్ తింటేనో ఒకటో రెండో ఆరెంజెస్ తింటేనో ఇంక చాలు సరిపోయింది అనిపిస్తుంది. అదే బ్లెండ్ చేసి స్మూతీ లాగా తీసుకున్నా కానీ ఆ ఒక గ్లాస్లో మీరు 2 యాపిల్స్ వేసేసి ఒక బనానా కూడా యాడ్ చేస్తే కూడా ఒక గ్లాసే వస్తుంది. సో దట్ ఈస్ స్టిల్ నాట్ సఫిషియంట్. ఆ ఒక్క గ్లాసు 10 నిమిషాల్లో తాగేసి ఇంకొక అరగంట తర్వాత ఇంకేం తినొచ్చు అని ఆలోచిస్తాం. సో క్వాంటిటీ రెగ్యులేషన్ అనేది హోల్ ఫ్రూట్గా తీసుకున్నప్పుడు ఒక బెనిఫిట్ ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే ఆ బ్లెండింగ్ ప్రాసెస్లో కూడా కొన్ని యాంటీ ఆక్సిడెంట్స్ డిస్ట్రాయ్ అయిపోతాయి. సో కొంచెం మినిమైజ్ అవుతుంది అంతే. మనం పండుగ తీసుకున్నప్పుడు కంటే బాగా పోతాయి అసలు యాంటీ ఆక్సిడెంట్స్ ఏ మిగిలవు జ్యూస్లో అని కాదు. బట్ ద హోల్ ప్రాసెస్ ఈస్ గోయింగ్ టు రెడ్యూస్ ద క్వాంటిటీ ఆఫ్ ఇట్. సో దాని బదులు ఫ్రూట్గా తీసుకుంటే డెఫినెట్గా ఎక్కువ బెనిఫిట్స్ ఉన్నాయి. ఓకే. అండ్ సో ఈ ప్రోటీన్ పౌడర్ తీసుకుంటే బెటర్ అంటున్నారు, అది నిజమా అండి? అంటే ఎక్సర్సైజ్ చేసేవాళ్ళు కానీ విమెన్ విషయంలో ప్రత్యేకించి ప్రోటీన్ రిక్వైర్మెంట్ అయితే మీట్ అవ్వాలి. ఎక్సర్సైజ్ చేసే వాళ్ళకి ప్రోటీన్ పౌడర్ అవసరమా అన్నది అసలు మిగతా డైట్లో మిగతా రోజంతా తీసుకునే ఫుడ్లో వాళ్ళకి ఎంత ప్రోటీన్ అందుతుంది అన్న దాన్ని బట్టి, ఒకవేళ తగినంత ప్రోటీన్ అందనట్టయితే కనుక సప్లిమెంట్ రూపంలో కొంత తీసుకోవడంలో తప్పులేదు. కానీ సరైన సప్లిమెంట్ చూస్ చేసుకోవాలి. చాలాసార్లు మనకి ప్రోటీన్ పౌడర్ పేరుతో దాంట్లో షుగర్ కంటెంటే ఎక్కువ ఉండి ప్రోటీన్ కంటెంట్ తక్కువ ఉండి ఇట్లాంటి ప్రోడక్ట్సే ఎక్కువ ఉంటున్నాయి. సో సరైన ప్రోడక్ట్ని ఎంచుకోవటం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అలా తీసుకున్నప్పుడు అది కూడా అగైన్ సప్లిమెంట్స్ ఏవి తీసుకున్నా కానీ అది ప్రోటీన్ పౌడర్ అవనివ్వండి లేకపోతే సప్లిమెంట్ ట్యాబ్లెట్స్ విటమిన్ ట్యాబ్లెట్స్ కానివ్వండి, ప్రొఫెషనల్ సలహాతో తీసుకున్నప్పుడు ఏంటంటే మనం రిస్క్ అనేది తగ్గించుకోగలుగుతాం. దాని తాలూకు రిస్క్స్ ఏమైనా ఉంటే అది తగ్గించుకోగలుగుతాం, మ్యాక్సిమం బెనిఫిట్ కూడా పొందగలుగుతాం. ఎందుకంటే వాళ్ళు మీ లైఫ్ స్టైల్ని అనలైజ్ చేసి ఏ టైంలో తీసుకుంటే మ్యాక్సిమం బెనిఫిట్ వస్తుంది, ఎలాగ స్పెండ్ చేస్తున్నాము దానికి తగ్గట్టు మనకు వచ్చే రిజల్ట్ కూడా సరైన టైమింగ్ తీసుకున్నప్పుడు సరైన క్వాంటిటీ తీసుకున్నప్పుడు మనకి మ్యాక్సిమం బెనిఫిట్ వచ్చింది అనుకోండి, వై నాట్ డూ దట్ అట్లా అని. సో ఆ రకంగా ఇంక్లూడ్ చేసుకోవడంలో తప్పులేదండి. బట్ రైట్ కైండ్ ఆఫ్ ప్రోటీన్ అయి ఉండాలి అండ్ రైట్ టైమింగ్లో తీసుకుంటే బెనిఫిట్ ఎక్కువగా ఉంటుంది. విమెన్కి అయితే ప్రోటీన్ కావాల్సిందే, డెఫినెట్లీ కావాలి. జిమ్కి వెళ్ళేటప్పుడు మగవాళ్ళకే అవసరమో ఆడవాళ్ళకి అవసరం లేదు ఏం లేదు, మనకు కూడా కావాలి. ఓకే. అండ్ ఈ క్రేవింగ్స్ వస్తాయి కదండి బిఫోర్ ద పీరియడ్ స్టార్ట్, హౌ డూ వీ అవాయిడ్ దట్? అంటే ఏ ఫుడ్స్ తీసుకుంటే మనకు ఆ క్రేవింగ్స్ రాకుండా ఉంటుంది? సో జనరలీ ప్రెడిక్టబుల్ పీరియడ్స్ ఉన్నప్పుడు, అంటే పీరియడ్స్ విషయంలో ఎక్కువ ఫ్లక్చుయేషన్స్ అట్లా లేనప్పుడు, జనరలీ ప్రెడిక్టబుల్ ఉన్నప్పుడు you know when it is going to fall. సో ఇన్ అండ్ అరౌండ్ దట్ టైం డయట్లో చిన్న చిన్న మార్పులు చేసుకొని కొంచెం యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉన్నటువంటి అంటే కలర్ఫుల్ ఫ్రూట్స్ వెజిటబుల్స్ కొంత ఎక్కువ ఇంక్లూడ్ చేసుకోవడము, అకేషనల్ క్రేవింగ్ వచ్చినప్పుడు కొంత డార్క్ చాక్లెట్ తీసుకోవటము,
70-80% కోకో కంటే ఎక్కువ ఉన్నది తీసుకుంటే బెటర్ అండి. అంతకంటే తక్కువ అయితే మీకు చాక్లెట్లో షుగర్ ఎక్కువ ఉంటుంది అంతే. సో దానివల్ల క్రేవింగ్ పెరుగుతుందే తప్ప తగ్గదు. సో స్మాల్ పీసెస్ ఆఫ్ క్రేవింగ్, అట్లాగే తగినంత ప్రోటీన్ తీసుకుంటే కూడా మనకు ఆ క్రేవింగ్స్ అనేవి తగ్గుతాయి. నట్స్ తీసుకోవటము, దీనివల్ల కూడా క్రేవింగ్ అనేది కంట్రోల్లో ఉంటుంది. సో గుడ్ ప్రోటీన్, గుడ్ ఫ్యాట్స్ ఎప్పుడు మన క్రేవింగ్స్ని కంట్రోల్లో ఉంచేందుకు హెల్ప్ చేస్తాయి. సో చక్కగా ఆల్మండ్స్ లాంటివి తీసుకోవటం వలన, ఇవి తీసుకుంటే ఏంటంటే ఇన్ఫ్యాక్ట్ ఆల్మండ్స్ అండ్ కొంత డార్క్ చాక్లెట్ ఇవి తీసుకున్నప్పుడు, వాల్నట్స్ ఇట్లాంటివి తీసుకున్నప్పుడు ఆ పీరియడ్స్ టైంలో వచ్చేటువంటి క్రాంప్స్ కంట్రోల్ చేసేందుకు కూడా ఉపయోగపడతాయి. ఈ నట్స్ అండ్ సీడ్స్లో ఉండేటువంటి మెగ్నీషియం కానివ్వండి, బనానా లాంటి ఫ్రూట్స్ తీసుకుంటే దాంట్లో ఉండే పొటాషియం కానివ్వండి, వాటి వలన కూడా యాక్చువల్లీ మనకి ఆ మెన్స్ట్రేషన్ టైంలో ఉండేటువంటి క్రాంప్స్ కొంత కంట్రోల్లో ఉండేందుకు హెల్ప్ అవుతుంది. అండ్ మెయిన్లీ కేవలం డైటే కాకుండా క్రేవింగ్స్ కంట్రోల్కి కూడా ఫిజికల్ యాక్టివిటీ అనేది చాలా బాగా హెల్ప్ చేస్తుంది. సో 1 or 2 days a month మీకు వర్కౌట్ చెయ్యబుద్ధి కాకపోతే మీ అంటే చెయ్యకూడదు చెయ్యాలి అనే రూల్స్ లేవు. మీ సౌకర్యాన్ని బట్టి మీకు చేయాలనిపిస్తే చేయగలిగితే చేయొచ్చు, లేదు వర్కౌట్ వద్దు అనుకుంటే ఆ 2 రోజులు 3 రోజులు బ్రేక్ తీసుకోవచ్చు. బట్ మిగతా రోజులు ఆ ముందు కూడా, ఆ పిఎంఎస్ టైంలో కూడా, ఆ వీక్ ముందు కూడా ఎక్సర్సైజ్ చేస్తూ ఉన్నప్పుడు కూడా క్రేవింగ్స్ కంట్రోల్లో ఉంటాయి అండ్ మజిల్ క్రాంప్స్ అనేవి కూడా మనకి కంట్రోల్లో ఉంటాయి. మనకి ఆ పీరియడ్స్ టైంలో వచ్చేటువంటి క్రాంప్స్ కూడా కంట్రోల్లో ఉంటాయి. సో ఫిజికల్ యాక్టివిటీని కూడా తప్పనిసరిగా లైఫ్ స్టైల్లో భాగం చేసుకుంటే విమెన్కి చాలా రకాల బెనిఫిట్స్ ఉన్నాయండి. ఇట్స్ నాట్ జస్ట్ లిమిటెడ్ టు క్రేవింగ్ కంట్రోల్ కానీ, బ్లోటింగ్ కంట్రోల్ కానీ. దానివల్ల మెంటలీ యాక్టివిటీ ఉంటుంది, మెంటలీ యాక్టివ్ ఉంటారు, అట్లాగే పెయిన్ టాలరెన్స్ కొంచెం బెటర్గా ఉంటుంది. సో క్రేవింగ్స్ కంట్రోల్ ఆటోమేటిక్గా వస్తుంది. తీసుకున్నటువంటి ఫుడ్ బెటర్గా యూటిలైజ్ చేసుకునేటువంటి బెనిఫిట్ కూడా ఉంటుంది. ఓకే. అండ్ మామూలుగా కొంతమందికి ఒబేసిటీ ఉంటుంది కదండి, అది జీన్స్లో ఉందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, ఫుడ్స్తో తగ్గించే అవకాశం ఉంటుందా? సో జెనెటికలీ ఉంటుంది అంటే జెనెటికలీ ప్రీడిస్పోజ్డ్ అని, అంటే వచ్చే అవకాశం ఎక్కువ అని, అంతే తప్ప ఖచ్చితంగా వచ్చేస్తుందని కాదు. రైట్. సో వచ్చే అవకాశం ఎక్కువ ఉన్నప్పుడు ఏం చేస్తామండి, ఆ అవకాశం మనం తగ్గించుకునేందుకు ఏ స్టెప్స్ తీసుకోవాలో అది తీసుకోవాలి. బట్ ఫర్ సమ్ రీజన్ అప్పటి వరకు ఫాలో అయిన లైఫ్ స్టైల్ వలన వాళ్ళకు ఆల్రెడీ ఒబేసిటీ వచ్చింది అనుకోండి, కేవలం డైట్ ద్వారా అంటే తగ్గుతారు, కానీ ఎక్సర్సైజ్ లేనప్పుడు ఈ తగ్గటం అనేది ఎంత పర్మనెంట్గా ఉంటుందో చెప్పలేం. ఎక్సర్సైజ్ కానీ డైట్ ఫాలో అవ్వటం కానీ బరువు తగ్గడం కోసం చేయకూడదు. మన లైఫ్ స్టైల్ మార్చుకోవడం కోసం చేసినట్టయితే కనుక మనకి వచ్చేటువంటి రిజల్ట్ అనేది మోర్ పర్మనెంట్గా ఉంటుంది. సో డెఫినెట్లీ ఒబేసిటీ అంటే అవసరమైన క్యాలరీస్ కంటే ఎక్కువ కన్సంప్షన్ జరిగింది చాలా రోజుల నుంచి అని. సో ఇప్పుడు ఆ ఉన్న వెయిట్ దగ్గర ఎంత క్యాలరీస్ కావాలో దానికంటే తక్కువ క్యాలరీస్ తీసుకుంటే స్టోరేజ్లో ఉన్న ఫ్యాట్ అంతా కదులుతుంది. సో దట్ ఈస్ పాసిబుల్. కాకపోతే బాడీ బర్న్ చేసేటప్పుడు ఏంటంటే కేవలం ఫ్యాట్ మాత్రమే కాకుండా కొంత మజిల్ కూడా తగ్గిపోతుంది. ఆ మజిల్ తగ్గకుండా ఉండాలంటే చక్కగా ఎక్సర్సైజ్ కూడా చేసుకుంటూ ఉన్నట్టయితే ఫ్యాట్ బర్నింగ్ ఎక్కువ ఉండి మజిల్ మాస్ చక్కగా రిటైన్ అవుతుంది. సో బరువు తగ్గటం కంటే కూడా మజిల్ పోకుండా ఉండటం కోసం ఎక్సర్సైజ్ చేస్తే ఒబెసిటీ ఉన్న వాళ్ళకి ఈ రకమైన బెనిఫిట్ కూడా ఉంటుంది అనమాట. సో ఫుడ్ హ్యాబిట్స్ ఆల్టర్ చేసుకోవాలి. బరువు తగ్గడం కంటే కూడా ఈ పోయిన బరువు మనకి తిరిగి రాకుండా ఉండటానికి ఆల్టర్ చేసుకోవాలి. అప్పుడు గ్రాడ్యువల్గా అవుతుంది. అండ్ బరువు తగ్గే విషయంలో అన్నిటికంటే చాలా చాలా ఇంపార్టెంట్ కన్సిస్టెన్సీ. రిజల్ట్ గురించి చూడకుండా ఆ రోజు ఏమైనా ఏమవ్వకపోయినా డే ఇన్ డే అవుట్ ప్రతిరోజు మీరు అనుకున్నట్టుగా చేస్తే మీరు కావాలనుకున్నా వద్దనుకున్నా రిజల్ట్ అయితే వస్తుంది. సో కన్సిస్టెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సెకండ్ థింగ్ అంతే ఇంపార్టెంట్ పేషెన్స్. ఇవాళ ఏదో కొంచెం బయటకు వెళ్ళాను, కొంచెం ఎక్కువ తినేసాను, రాగానే 1 kg బరువు పెరిగిపోయాను, ఇంకేముందులే అయిపోయింది అనుకోకూడదు. కొంత పేషెన్స్. ఒక్కొక్క రోజు మీరు ఏమి చేంజ్ చేయరు, అంత యాస్టీజ్గా చేస్తారు, కానీ మీకేం మార్పు కనిపించదు. అంటే వరుసగా ఒక 4 రోజుల పాటు ప్రతిరోజు 200 grams 100 grams తక్కువ అవుతుంది చూసారు. నెల 15 రోజుల తర్వాత ఒక వారం అసలు ఏమీ మార్పు కనిపించలేదు, డిస్హార్టన్ అయిపోయి అమ్మో ఇంకా తగ్గట్లేదేమో అనుకోవద్దు. పేషెన్స్. ఒక్కొక్కసారి బాడీ కొంత రీసెట్ అవ్వడానికి, అలవాటు పడటానికి టైం పడుతుంది.
ప్రాసెస్ మీద నమ్మకం ఉంచి మనం సరైన దారిలో వెళ్తున్నాము అనుకున్నప్పుడు అదే ప్రాసెస్ కంటిన్యూ చేసినట్టయితే కనుక ఆ వారం తర్వాత ఇంకొక వారం కూడా ఏమీ మార్పు ఉండకపోవచ్చు, కానీ ఇంకొక వారం తర్వాత మళ్ళీ నెమ్మదిగా మళ్ళీ కదులుతుంది అనమాట. సో ఇట్ ఈస్ అ వెరీ స్లో ప్రాసెస్. ఎక్స్పెక్టేషన్ సరిగా సెట్ చేసుకోవడం అనేది ఇంపార్టెంట్ అండి. ఒకసారి అది సెట్ చేసుకున్న తర్వాత ఇట్ బికమ్స్ ఈజీ. అయితే ఈ ఒబెసిటీ ఉన్న వాళ్ళు బరువు తగ్గడానికి చేసే ప్రయత్నాల్లో ఫుడ్ ఏది పడితే అది మానేయటం అనేది సరైన పద్ధతి కాదండి. ఫుడ్ ద్వారా తగ్గించవచ్చు అని చెప్పి నేను వదిలేస్తే ఇట్ ఈస్ వెరీ ఇన్కంప్లీట్ ఇన్ఫర్మేషన్. సో కొన్ని రకాల న్యూట్రియంట్స్ తీసుకోకపోతే వాళ్ళ బోన్స్ వీక్ అయిపోవటం, ఇందాక నేను చెప్పినట్టు మజిల్ లాస్ జరగటం, దీనివలన బరువు అయితే తగ్గుతారు కానీ జనరల్గా హెల్త్ కూడా పాడైపోతుంది. సో అందువలన తప్పనిసరిగా విటమిన్స్ మినరల్స్ ఉండేటువంటి ఆహారం తీసుకోవాలి. అట్లాగే డ్రాస్టిక్గా క్యాలరీ కట్ డౌన్ చేయకూడదు. ఇప్పుడు వాళ్ళు ఉన్న బరువు మెయింటైన్ చేయడానికి అక్కడికక్కడ మెయింటైన్ చేయడానికి సే 2000 క్యాలరీస్ అవసరం అనుకోండి, ఒక 500 to 600 క్యాలరీ డెఫిసిట్ అంటే 1500 క్యాలరీస్ వరకు తీసుకోవాలి తప్ప, నేను కొన్ని చూసాను డ్రాస్టిక్ డైట్ ప్లాన్స్ 700 క్యాలరీస్ 800 క్యాలరీస్ 1000 క్యాలరీస్ కంటే తక్కువ మాడిపోవటమే ఉంటుంది. అండ్ రొటీన్గా ఒక 15 రోజులకో 10 రోజుల వరకు రోజు పొద్దునే ఒకటే లాంటి ఫుడ్, బ్రేక్ఫాస్ట్కి 15 రోజులు ఒకటే లాంటి ఫుడ్, లేకపోతే జ్యూస్, ఇట్లాంటివి ఏం చేసినా కానీ యు ఆర్ మిస్సింగ్ అవుట్ ఆన్ న్యూట్రియంట్స్. నేను ఇంక అసలు దానివలన ఏమైనా అంటే దానివలన బరువు తగ్గటం మాట అటుంచి ఈ మిస్సింగ్ న్యూట్రియంట్స్ మూలాన తీసుకోవాల్సినటువంటి ఆహారం తీసుకోకపోవటం మూలాన వచ్చేటువంటి న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ వలన చాలా ఇబ్బందులు వస్తాయి. సో అలాంటి ఇన్స్టంటేనియస్ రిజల్ట్ కోసం చెయ్యొద్దు. కన్సిస్టెన్సీ అండ్ పేషెన్స్ ఉంటేనే మీరు బరువు తగ్గడానికని ఆలోచించుకోండి. అండ్ బరువు తగ్గడం కంటే కూడా నేను ఇలా ఉండకూడదు అనే డెసిషన్ తీసుకోండి. మార్పు కరెక్ట్గా ఉండాలి అంతే, అంతేగాని రేపొద్దునికి ఇలా ఉండాలి, ఎల్లుండికి ఇలా ఉండాలి, ఇలాంటి రూల్స్ పెట్టుకోవద్దు. ప్రోగ్రెస్ ఉండాలి చాలు, అది స్లో ప్రోగ్రెస్ అయినా ప్రోగ్రెస్. అండ్ ఇప్పుడు ఇదివరకు అయితే ఫ్రూట్స్ తిన్నప్పుడు పుచ్చకాయ తిన్నాం అనుకోండి, తొక్కలు పడేసేవాళ్ళం, నారింజకాయలు తింటే తొక్కలు పడేసేవాళ్ళం. ఇప్పుడు ఎక్కడ చూసినా యూట్యూబ్లో తొక్కలతో కూడా రెసిపీస్ అండ్ హెల్దీ అని ప్రమోట్ చేస్తున్నారు. అది ఎంతవరకు నిజమండి? కొంతవరకు ఓకే, కాకపోతే మనకి డిపెండ్స్ ఆన్ ద రెసిపీ అని చెప్పొచ్చు అండి. ఫర్ ఎగ్జాంపుల్ నారింజ పైన చెక్కులు హెల్దీ కాబట్టి దాన్ని నేను జామ్ చేస్తూ దాంట్లో కట్ చేసి వేసాను అనుకోండి, నారింజ తొక్కల్లో ఉన్న హెల్త్ సంగతి వదిలేసేయండి, జామ్లో ఉన్న షుగర్ అంతా లోపలికి వెళ్ళట్లేదా? సో ఐ విల్ నాట్ కాల్ దట్ హెల్దీ ఫుడ్. మీరే స్వీట్ తయారు చేస్తూ దాంట్లో ఈ ముక్కలు తొక్కలు అన్నీ వేసేసి ఇది హెల్దీ అంటే ఎట్లా కుదురుతుందండి? జస్ట్ బికాజ్ వన్ ఆఫ్ ద ఇంగ్రీడియంట్స్ వెన్ టేకెన్ ఇన్ అ సర్టన్ క్వాంటిటీ, అంటే అందులో వేసేటువంటి పదార్థాల్లో ఒక పర్టికులర్ పరిమాణంలో తీసుకున్నప్పుడు మనకి ఆరోగ్యకరమైంది కాబట్టి ఎంటైర్ డిష్కి మీరు హెల్దీ అని పేరు పెడితే ఎట్లా కుదురుతుంది? అది చీటింగ్ కదా, దట్ ఈస్ నాట్ రైట్. అందుకని అలాంటి పనులు చేయటం కాకుండా మీకు హెల్దీగా ఇన్కార్పొరేట్ చేసుకోవడానికి వస్తే, సింపుల్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పుచ్చకాయ గురించి అడిగారు, ఆ పైన చెక్కు అనేది బాగా గట్టిగా ఉంటుంది, యూ మే నాట్ బి ఏబుల్ టు యూజ్ ఇట్. కానీ ఆ పింక్ పోర్షన్ అంటే రెడ్ పోర్షన్ కాకుండా తెల్లగా కూడా ఉంటుంది కదండి, అది నిజానికి దాంతో చాలా డిషెస్ చేయొచ్చు. మీరు టెక్స్చర్ అది చూస్తే దోసకాయ లాగాను సొరకాయ లాగాను ఉంటుంది. సో దోసకాయని సొరకాయని ఎలా అయితే మీరు కూరల్లో పులుసుల్లో వాడుకుంటారో, సాంబార్లో వాడతారో, అలాంటివి చేసుకుని దాన్ని మీరు హెల్దీ అనండి. అంతేగాని దాన్ని బ్లెండ్ చేసి దాంట్లో పంచదార వేసి దాన్ని పాకం బట్టి దాంతో హల్వా చేసి సొరకాయ హల్వా లాగా ఇది కూడా బాగా హెల్దీ అంటే దట్ ఈస్ నాట్ కరెక్ట్. మీరు పంచదార వేసినా బెల్లం వేసినా దట్ ఈస్ నాట్ హెల్దీ. అలా చేయకుండా మీరు నిజానికి క్రియేటివ్గా హెల్దీ సంగతి పక్కన పెట్టేసి ఫుడ్ వేస్టేజ్ తగ్గించడానికి మీరు క్రియేటివ్గా వీలున్నంత షుగర్ ఆయిల్ కన్జంప్షన్ ఇన్వాల్వ్ చేయకుండా ఎలాంటి రెసిపీ చేసినా కానీ అది ఇట్స్ అ గుడ్ అటెంప్ట్ అని చెప్పొచ్చు. ఓకే, సో తొక్కలు హెల్దీ డెఫినెట్లీ. దాంట్లో కూడా ఫైబర్ ఉంటుంది, దాంట్లో చాలా న్యూట్రిషన్ ఉంటుంది. అయితే అలా అని ప్రతిదీ తినలేము. రైట్, బనానా పీల్ కూడా చాలా హెల్దీ నిజానికి. అలా అని మనము అరటికాయ పైన చెక్కు తినలేం కదండి. యాపిల్ పైన చెక్కు తింటే హెల్దీ, అది అలాగే కట్ చేసుకుని తింటాము, పీల్ చేసుకుని తినాల్సిన అవసరం లేదు. సో దేనికి చెయ్యగలము, దేనికి చెయ్యలేము ప్రాక్టికల్గా కూడా చూసుకోవాలి మనం. హెల్దీ అన్నారు కదా అని అన్ని చెక్కులతోటి తినేయడము కుదరదు. సో ప్రాక్టికల్గా కూడా ఆలోచించుకోవాలి, ఎక్కడ అవకాశం ఉంటే అది ఇన్వాల్వ్ చేసుకోవాలి. అట్లాగే కొంత క్రియేటివ్గా ఆలోచించడంలో తప్పు లేదు. బట్ దాన్ని నూనెలో వేసి డీప్ ఫ్రై చేసో లేకపోతే పంచదారతో పాకం పట్టి మాత్రం వాటిని హెల్దీ అనొద్దు.
ఓకే. సో, పంచదార, బెల్లం 2 ఒకటేనా అండి? అంటే చూడటానికి, రుచి చూడటానికి తేడాగా ఉంటాయండి. లోపలికెళ్ళిన తర్వాత మాత్రం ఒకటే. సో, ఒకటే. బెల్లం ఐరన్ వస్తుంది బెల్లం తింటే అలా ఏం బెల్లంలో నిజం ఐరన్ లేదా? ఉంటుంది. నేను దాన్ని ఓకే. కాదనట్లేదు. కానీ మీకు రోజుకి సరిపడా ఐరన్ కావాలంటే బాగా 1 కేజీ బెల్లం తినాలి రోజు. ఐరన్ సంగతి ఏమో గానీ అంత బెల్లం తింటే మిగతా అన్ని డిసీజెస్ ముందొస్తాయి. ట్రూ. సో, ఐరన్ కోసం బెల్లం మీద డిపెండ్ అవ్వద్దు. రైట్. ఆహ్, ఈ కాల్షియం కోసం నువ్వులు ఉండలు తింటూ ఉంటారు. అవును. దాంట్లో నువ్వులు తక్కువ, బెల్లం ఎక్కువ ఉంటుంది. ఐరన్ వస్తుంది, కాల్షియం వస్తుంది అని. నువ్వులు కావాలంటే మీరు పౌడర్ చేసి కూరల్లో వేసుకుంటే కూడా అదే కాల్షియం వస్తుంది. దానికోసం మీరు బెల్లంతో చేసుకొని తినక్కర్లేదు. సో, ఇట్స్ జస్ట్ అన్ ఎక్స్‌క్యూజ్ నిజానికి. ఐరన్ బెల్లంలో కంటే ఎక్కువ ఉండేటువంటి ఫుడ్స్ మీరు రెగ్యులర్‌గా డైట్‌లో ఇంక్లూడ్ చేసుకోండి. గింజలు ఉన్నాయండి, రకరకాల గింజలు, నల్ల శనగలు ఉన్నాయి కదా, దేశవాళీ శనగలు ఉన్నాయి. రైట్. అవి కానీ, ఉలువలు కానీ, ఈవెన్ మన రాగులు కానీ, వీటన్నిటిలో చక్కగా ఐరన్ కంటెంట్ ఉంటుంది. వాటిని మనం రోజు తీసుకునేటువంటి ఆహారంలో ఎలా ఇన్వాల్వ్ చేయాలో చూసుకోవచ్చు. రైట్. అది తీసుకోవాలి కానీ ఐరన్ కోసం ఒక బెల్లం ముక్క తింటున్నాను, లేకపోతే బెల్లంతో చేసిన స్వీట్స్ తింటున్నాను, దిస్ ఈజ్ నాట్ ఎ గుడ్ సో, అంటే జస్టిఫికేషన్. న్యూట్రియంట్స్ పంచదార కన్నా ఏ రకంగాను బెల్లంలో ఎక్కువ ఉండవు. ఉంటాయి, అదే అంటున్నా కదా. కొంత ఓకే. అంటే అపార్ట్ ఐరన్ ఫ్రమ్ ఉంది, ఐరన్ కాకుండా కొంత ఇప్పుడు బెల్లంలో కొన్ని రకాలు కొంత ఆ ప్రాసెసింగ్ మెథడ్ని బట్టి న్యాచురల్గా షుగర్ కేన్లో ఉండేటువంటివి కొంత సల్ఫరస్ కాంపౌండ్స్ కానీ, లేదంటే ఫాస్ఫరస్ కానీ, సమ్ ఆఫ్ ద న్యూట్రియంట్స్ ఆర్ దేర్. పూర్తిగా లేవు అనట్లేదు, కానీ మనం తీసుకోవాల్సినంత అంటే ఆ న్యూట్రియంట్స్ మనకి సిగ్నిఫికెంట్ క్వాంటిటీలో అందేలాగా తీసుకోవాలంటే చాలా బెల్లం తీసుకోవాలి. సో, అందులో ఉన్నా లేనట్టే అని చెప్తున్నా. సో దిస్ నో పాయింట్. ఐ మీన్ యా. ఆ సబ్స్టిట్యూషన్లో మీకు ఇష్టమైతే, రుచి ఇష్టమైతే తీసుకోండి. కానీ పంచదార అయినా బెల్లమైనా ఏదైనా సరే క్యాలరీస్ అనేది గుర్తించండి. ఏదైనా సరే సేమ్ క్యాలరీస్, అట్లాగే సేమ్ అమౌంట్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ సింపుల్గా మన బాడీలోకి వెళ్ళి ఇలా షుగర్, బ్లడ్ గ్లూకోజ్ కింద కన్వర్ట్ అయిపోయేటువంటి కార్బోహైడ్రేట్స్. సో, ఒకదానికంటే ఒకటి హెల్దీ అనే ట్యాగ్ వేయొద్దు. మీరు బెల్లం తీసుకున్నా, పంచదార తీసుకున్నా రోజుకి 2 స్పూన్ల కంటే ఎక్కువ వాడకపోతే మీరు ఏది తీసుకున్నా ఓకే. రైట్. మీరు దానికోసం బెల్లం టీ తాగాల్సిన అవసరం లేదు. మీకు పంచదార వేసిన కాఫీనే ఇష్టమైతే చిన్న గ్లాస్లో 1 స్పూన్ పంచదార వేసుకొని కాఫీ తాగితే ఎవరికి ఏం కాదండి. రైట్. బట్ ఇఫ్ దట్ ఈస్ ద ఓన్లీ షుగర్ యు ఆర్ ఈటింగ్ ఫర్ ద ఎంటైర్ డే, ఏం ప్రాబ్లం లేదు, చక్కగా తీసుకోండి. దానికోసం ఏదో త్యాగం చేసి దాన్ని బెల్లం వేసుకొని తాగాల్సిన అవసరం లేదు. ద అదర్ ఫుడ్ దట్ ఈస్ యాడెడ్ టు దిస్ కేటగిరీ ఈజ్ మన హనీ. రైట్. లెఫ్ట్, రైట్ అండ్ సెంటర్ వాడేస్తుంటారు. హనీ అసలు చాలా మంచిది అని పొద్దున్న లేవటమే దేనితో మొదలెట్టేస్తుంటారు. హనీ డెఫినెట్లీ బెనిఫిషియల్ అండి. హనీలో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, హనీలో మినరల్స్ ఉంటాయి. కొన్ని రకాల హనీ మనకి ఇక్కడ దొరికేది తక్కువ, బట్ లోకల్గా దొరికేటువంటి ఆ తేనెలో కూడా మనకి పాలెన్కి సంబంధించి కొన్ని రకాల బెనిఫిట్స్ అవన్నీ కూడా అందుతాయి. కానీ అది కూడా స్వీట్నర్ అనేది మనం గుర్తించాలి. ఓకే. సో, లిమిటెడ్ క్వాంటిటీలో రోజు 1 స్పూన్కి మించకుండా తీసుకున్నప్పుడు ప్రాబ్లం లేదు. రైట్. అదే డయాబెటీస్ ఉన్న వాళ్ళు, లేకపోతే ఇంకేదైనా హెల్త్ కండిషన్స్ ఉన్న వాళ్ళు హనీ మంచిది కాబట్టి షుగర్ వాడకుండా నేను ఎక్కడ హనీ వాడినా అదంతా బాగా మంచిది అనేటువంటి అపోహ వద్దు. లిమిటెడ్ క్వాంటిటీలో 1 స్పూన్కి మించకుండా తీసుకున్నప్పుడు హనీ ఈజ్ గుడ్. ఓకే. అది మానేయాల్సిన అవసరం లేదు. ఓకే. బట్ పంచదార అయినా బెల్లమైనా జాగ్రత్తగా మన విచక్షణ యూజ్ చేసి వాడాలి అంతే తప్ప విపరీతంగా ఎక్కడ 3-4 స్పూన్లు లేకపోతే అన్నిట్లో వేసేటాలు, రోజు ఒక స్వీట్ తిండాలు, ఇట్లాంటి అలవాట్లు మార్చుకోవాలి. అండ్ ఈ మెనోపాజ్ వచ్చిన విమెన్లో ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలండి? ఫుడ్స్ ఎలా తీసుకోవాల్సి ఉంటుంది? జనరలీ మెనోపాజ్ సిమ్టమ్స్ స్టార్ట్ అయ్యే ముందే దాదాపు ఒక 5-6 ఇయర్స్ ముందు నుంచే పెరిమెనోపాజ్ అనే స్టేజ్ నుంచే రకరకాల మార్పులు అనేవి స్టార్ట్ అవుతాయి బాడీలో. రైట్. ఫ్లక్చుయేషన్స్, హార్మోనల్ ఫ్లక్చుయేషన్స్ అవి ఉంటాయి కాబట్టి దానికి తగ్గట్టుగా మూడ్ స్వింగ్స్ రావటం కానీ, హాట్ ఫ్లాషెస్ రావడం కానీ, అప్పటి వరకు ఒకటే లాంటి లైఫ్ స్టైల్ ఫాలో అవుతూ ఉన్నా కానీ సడన్గా అప్పుడు అబ్డామిన్ చుట్టూ ఫ్యాట్ ఎక్కువ పేరుకున్నట్టు ఉంటాం కానీ, అంటే పొట్ట పెరుగుతూ ఉంటాం కానీ, ఇది పెరిమెనోపాజ్, మెనోపాజ్ టైంలో విమెన్కి పొట్ట చుట్టూ ఫ్యాట్ పెరగడం అనేది ఎక్కువ చూస్తాం. రీజన్ ఏంటంటే ఈస్ట్రోజన్ లెవెల్స్ తగ్గే కొద్దీ పొట్ట చుట్టూ ఫ్యాట్ పేరుకునేటువంటి లక్షణం కూడా పెరుగుతుంది అన్నమాట. అప్పటిదాకా ఈస్ట్రోజన్కి కొంత వేరే వేరే చోట్ల స్టోర్ చేసేటువంటి లక్షణం ఉంటుంది. ఈస్ట్రోజన్ ఉండటం మూలాన వేరే చోట ఉండేటువంటి ఫ్యాట్ సెల్స్కి ఎక్కువ సప్లై అనేది ఉంటుంది ఫ్యాట్.
బట్ ఒకసారి అది చేంజ్ అయినప్పుడు ఈస్ట్రోజన్ లెవెల్స్ తగ్గుతూ ఉన్న కొద్దీ పొట్ట చుట్టూ ఫ్యాట్ పేరుకోవడం అనేది ఎక్కువ అవుతుంది. సో పొట్ట పెరగకుండా ఎట్లా అవాయిడ్ చేయాలి అంటే వెయిట్ పెరగకుండా అవాయిడ్ చేసినప్పుడు ఆటోమేటిక్గా పొట్ట పెరగకుండా అవాయిడ్ చేయడం అనేది జరుగుతుంది. అలాగే మెటబాలిక్ రేట్ కూడా కొంత తగ్గుతుంది. సో ఆ మెటబాలిక్ రేట్ తగ్గకుండా ఉండాలి అంటే ఈ ఏజ్ పెరిగే కొద్దీ యాక్టివిటీ లెవెల్స్ పెరగాలి. జనరలీ ఏం చేస్తారు, వయసు పెరుగుతూ ఉన్న కొద్దీ యాక్టివిటీ లెవెల్స్ తగ్గించుకుంటూ ఉంటారు. కానీ ఈ పెరిమెనోపాజ్ ఈజ్ అ వెరీ గుడ్ టైమ్ ఫర్ విమెన్ టు స్టార్ట్ బీయింగ్ యాక్టివ్. జనరలీ ఆ టైంకి వచ్చేటప్పటికి పిల్లలకి వీళ్ళ మీద డిపెండెన్సీ కొంత తగ్గుతుంది కదండి. ఆ ఏజ్కి కొంచెం పిల్లలు పెద్దవాళ్ళు అయి ఉంటారు, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోగలిగి ఉంటారు. సో ఆ ఏజ్లో ఆడవాళ్ళు వాళ్ళ ఆరోగ్యాన్ని ముందు ప్రయారిటైజ్ చేసుకొని వాళ్ళ ఆరోగ్యం గురించి వాళ్ళు జాగ్రత్త తీసుకోవడానికి తప్పనిసరిగా ప్రయత్నం చేయాలి. ఒక టైం అనేది పెట్టుకొని తప్పనిసరిగా ఎక్సర్సైజ్ అనేది వాళ్ళ లైఫ్ స్టైల్లో భాగం చేసుకున్నట్టయితే అప్పటి నుంచి నెక్స్ట్ 30-40 ఇయర్స్ వరకు హెల్త్ కండిషన్స్ ఏమి ప్రాబ్లం లేకుండా ఉండగలుగుతారు. అలాగే మెనోపాజ్ తాలూకు సిమ్టమ్స్ కూడా చాలా మినిమల్గా ఎక్స్పీరియన్స్ చేసేందుకు, అంటే తక్కువ ఎక్స్పీరియన్స్ చేసేందుకు అవకాశం ఉంటుంది. సో ఈ ఫిజికల్ యాక్టివిటీ యాడ్ చేసుకోవటం అనేది దీంట్లో ఇంకా మీ ఏజ్ గ్రూప్ వాళ్ళని ఇంకా యాడ్ చేసుకున్నట్టయితే ఆ సోషల్ కాంపనెంట్ అనేది కూడా యాడ్ అవుతుంది. ఎందుకంటే ఈ మెనోపాజ్ టైంలో ఎమోషనల్గా కూడా డిపెండెన్సీ అనేది పెరగటం కానీ, సడన్గా పిల్లలు ఇంకా మన మీద డిపెండ్ అవ్వట్లేదు కాబట్టి దాని తాలూకు డిప్రెషన్ ఇట్లాంటివి కూడా ఉంటాయి. కాబట్టి ఆ టైంలో స్ట్రాంగ్ సోషల్ సపోర్ట్ అనేది అవసరము. అలాంటి సోషల్ సపోర్ట్ అనేది వేరే విమెన్ హూ ఆర్ గోయింగ్ త్రూ ద సేమ్ ప్రాసెస్ నుంచి వచ్చినట్టయితే కనుక దట్ బాండింగ్ ఈజ్ ఈవెన్ బెటర్ అనమాట. సో అట్లాంటివన్నీ ఏమైనా చేసేందుకు మనకి ఫిజికల్ యాక్టివిటీ అనేది చక్కటి మార్గం. సో వాకింగ్ గ్రూప్స్ కానీ, రన్నింగ్ గ్రూప్స్ కానీ, జిమ్కి వెళ్ళడం కానీ, ఇంకా లైఫ్లో ఎప్పుడు జిమ్కి వెళ్ళాలి కూడా అప్పుడు వెళ్ళొచ్చు. దేనికైనా సరే స్టార్ట్ చేయడానికి దట్ ఈస్ అ గుడ్ పాయింట్ టు స్టార్ట్, సో దట్ నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్ ఆఫ్ లైఫ్ చాలా హెల్తీగా ఉండగలుగుతారు, యాక్టివ్గా ఉండగలుగుతారు. డైట్ విషయంలో ఎక్స్ట్రా జాగ్రత్తలు తీసుకోవాలి. అప్పటిదాకా ఆడుతూ పాడుతూ వారానికి ఒకసారి స్వీట్ తిన్నా కానీ పర్వాలేదు. ఆ పాయింట్ నుంచి మాత్రం వీలున్నంత షుగర్ అంటే నేను కేవలం షుగర్ గురించి చెప్పట్లేదు, షుగరు, బెల్లము, స్వీట్నెస్ యాడ్ చేసేటువంటి పదార్థాలు ఎంత తక్కువ తీసుకుంటే అంత మంచిది. వెజిటబుల్స్ అనేవి ఎంత ఎక్కువ తీసుకుంటే అంత మంచిది. అగైన్ ఈ టైంలో కూడా హార్మోనల్ చేంజెస్ వచ్చినప్పుడల్లా మన డైజెస్టివ్ సిస్టమ్ రియాక్ట్ అవుతుంది. ఎసిడిటీలు రావడము, కాన్స్టిపేషన్ రావడము, డయేరియాలు రావడము, వీటన్నిటికీ కూడా గట్ హెల్తీగా ఉంచుకోవటం, గట్లో డెఫినెట్గా మార్పులు వస్తాయి మనకి. సో ఆ గట్ హెల్త్ గురించి కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. మిల్క్ బేస్డ్, ఇప్పుడు కర్డ్ లాంటి ఫర్మెంటెడ్ ఫుడ్స్, కర్డ్ లాంటివి, బటర్ మిల్క్ లాంటివి తప్పనిసరిగా ఇంక్లూడ్ చేసుకోవటము. అండ్ ప్రోటీన్ నీడ్స్ ఎప్పుడూ నెగ్లెక్ట్ చేయకూడదు. ఇంకా అయిపోయిందిలే, ఇంకా ఏముంది అంటే ఆ పాయింట్ నుంచి అసలు మజిల్ మాస్ అనేది కూడా తగ్గిపోతుంది. అండ్ మెనోపాజ్ టైంకి నెమ్మదిగా బోన్స్ వీక్ అయిపోతాయి. ఈస్ట్రోజన్కి మన బోన్స్ని ప్రొటెక్ట్ చేసేటువంటి శక్తి ఉంటుంది. ఈస్ట్రోజన్ తగ్గిపోతూ ఉన్న కొద్దీ బోన్స్లో నుంచి కాల్షియం బయటకు వచ్చేస్తూ ఉంటుంది, బోన్స్ వీక్ అయిపోతాయి. సో ఆ బోన్స్ స్ట్రాంగ్గా ఉండాలి అంటే తగినంత ప్రోటీన్ ఉండాలి, తగినంత కాల్షియం డైట్లో ఉండాలి. ఆ కాల్షియంని అక్కడ నిలిపేందుకు తగినంత విటమిన్ డి ఎక్స్పోజర్ ఉండాలి. ఎండలో ఎక్స్పోజర్, చక్కగా ఫ్రెండ్స్తో పాటు బయట ఎండలో టైం స్పెండ్ చేసినప్పుడు, వాకింగ్ చేసినప్పుడు, రన్నింగ్ చేసినప్పుడు ఆ ఎండకి ఎక్స్పోజర్ వలన కూడా అడిషనల్ బెనిఫిట్స్ ఉంటాయి. వీటితో పాటుగా తప్పనిసరిగా కొన్ని రకాల ఎక్సర్సైజెస్ చేసినట్టయితే ఈ మెనోపాజ్ టైంలో విమెన్కి ఎక్కువ వచ్చేటువంటి ఆస్టియోపోరోసిస్ లాంటివి వచ్చే అవకాశం తగ్గుతుంది. అండ్ ఈ ఏజ్కి క్లోజ్ అయ్యే కొద్దీ కొన్ని రకాల క్యాన్సర్స్ రిస్క్, హార్ట్ రిలేటెడ్ డిసీజెస్ రిస్క్, హార్ట్ అటాక్ల రిస్క్, స్ట్రోక్ల రిస్క్ ఇవన్నీ కూడా పెరుగుతాయి అన్నమాట. అవన్నీ కంట్రోల్లో ఉంచేందుకు కూడా మనకి డైట్లో ఎక్కువ వెజిటబుల్స్ యాడ్ చేసుకోవటం, ముఖ్యంగా ఆకుకూరలు తప్పనిసరిగా ప్రతిరోజు తీసుకోవటము, ఇలాంటి జాగ్రత్తలు పాటించినట్టయితే ఈ మెనోపాజ్ ఏజ్ కూడా తక్కువ హర్డిల్స్ తోటి క్రాస్ చేసుకోవచ్చు. అండ్ ఇన్ఫ్యాక్ట్ ప్రాబబ్లీ 30స్లో ఉన్నదానికంటే 40స్లో ఉన్నదానికంటే హెల్తీగా మీరు 50స్లోకి ఎంటర్ అవ్వచ్చు కూడా. అండ్ రాగి జావా తీసుకుంటే బెటర్ అండి? కాల్షియం ఉంటుందా సరిపడగా? రాగిలో ఐరన్, కాల్షియం 2 ఉంటాయండి. కానీ మన బాడీలో ఏంటంటే